తను శవమై వేరొకరికి వశమై, తను పండై తనువు పుండై అంటూ సెక్స్ వర్కర్ల జీవితాన్ని, కన్నీళ్లను అక్షరాల్లోకి ఒంపేసినటువంటి ప్రజా కవి అతడు. లోపభూయిష్టమైన వ్యవస్థలో లోహంగా మన పిడికిలి నేను, సంపదల సమతుల్యం కోసం దోపిడీ వటవృక్షాన్ని నెలకొల్చే సైనికుల సారథ్యం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అలిశెట్టి ప్రభాకర్కు దక్కాల్సిన గుర్తింపు ఏమాత్రం దక్కలేదు అనేటువంటి నా ఆన్ రికార్డ్ కంప్లైంట్. ఈవెన్ ఇఫ్ దే డోంట్ రికగ్నైజ్, అంటే వాళ్ళు గుర్తించాలని అదేం లేదు, ప్రజలు గుర్తిస్తే చాలు. సినిమాల్లో కూడా ఆఫర్స్ చాలా వచ్చినాయి డాడీకి. సార్ నేను ప్రజాకవిని, ఎట్లనే ఉండేవాడిని. ప్రభుత్వాలు గుర్తించలేదా, లేకపోతే ప్రభుత్వాల దగ్గరికి మీరు వెళ్ళలేదా అని? మేమెందుకు వెళ్ళాలి ప్రభుత్వాల దగ్గరికి? అడుక్కోవాలా? మేము అడుక్కోవాలా రికగ్నైజ్ అలిశెట్టి ప్రభాకర్ అని? చాలామందికి తెలంగాణ వచ్చిన తర్వాత పురస్కారాలు ఇచ్చారు, నగదు సాయం చేశారు, కోటాను కోట్ల డబ్బులు ఇచ్చారు, విగ్రహాలు కట్టారు. వీటన్నింటిలో ఏది జరగంది అలిశెట్టి ప్రభాకర్కి. వాళ్ళకే తెలియాలి మరిగా, వదిలేశారు వాళ్ళు మమ్మల్ని. అలిశెట్టి ప్రభాకర్ని ఏ ప్రభుత్వమైనా కూడా గుర్తించకపోవటం వెనుక ఒక కుట్ర ఉంది. ఆ కుట్రలో కొంతమంది భాగస్వామ్యులు ఉన్నారని చెప్పి నేను బలంగా నమ్ముతాను. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. మరి ఒక డౌట్, మీరు విగ్రహాలు కట్టేయకపోండి, ఒక ఫోటో, ఒక 1 సెకండ్ ఒక ఫోటో, ఒక ఇంత డిజిటల్ మీడియా ఉంది, ఇంత డిజిటల్ టెక్నాలజీ ఉంది. నగ్నంగా ఉన్న చెవుల శరీరాలకు అగ్నిలా చురకలు తగిలిన సెగల అలజడినాలు. ఇది రోగం కాదు ఘోరం, ఇది పాపం కాదు శాపం. ప్లీజ్ క్విక్, అందరూ ఒక్కొక్కరే క్యూలో రండి. అసెంబ్లీలో మా రేవంత్ అన్న మా డాడీ పేరు తీసుకున్నాడు, కేటీఆర్ అని రామన్న కూడా తీసుకున్నారు, పొన్నం ప్రభాకర్ అని మాండలాంటుడే అని అన్నాడు. మాట్లాడారు కానీ పురస్కారాలు ఇచ్చేటప్పుడు మాత్రం గుర్తుండరు. అలిశెట్టి ప్రభాకర్ ఫ్యామిలీ గుర్తుండరు. మరణం నా చివరి శరణం కాదు, మౌనం నా చితాభస్మం అంతకన్నా కాదు అని ధిక్కారాన్ని ప్రకటించుకున్నటువంటి కవి అతడు. తను శవమై వేరొకరికి వశమై, తను పండై తనువు పుండై అంటూ సెక్స్ వర్కర్ల జీవితాన్ని, కన్నీళ్లను అక్షరాల్లోకి ఒంపేసినటువంటి ప్రజా కవి అతడు. అలిశెట్టి ప్రభాకర్ ఇది పేరు కాదు, ఓ విస్ఫోటనం. తెలుగు రాష్ట్రాలపై చెరగని సంతకాన్ని, అదే స్థాయిలో చెరగని ముద్ర వేసినటువంటి అలిశెట్టి ప్రభాకర్ అమరత్వానికి 33 ఏళ్లు నిండినటువంటి సందర్భంలో ఇప్పుడు ఆయన్ను ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకోవాల్సిన అత్యవసరం ఇది. అయితే అలిశెట్టి ప్రభాకర్ ఆశయం నెరవేరిందా, నెరవేరుతుందా? అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి తగిన గుర్తింపు, తగినంత ప్రాధాన్యత దక్కుతుందా లేదా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు వెంటాడి వేధిస్తున్నటువంటి ఈ తరుణంలో ఆ కుటుంబ సభ్యులతోనే మాట్లాడతాం. లెట్స్ ఇన్వైట్ అలిశెట్టి భాగ్య అండ్ అలిశెట్టి సంగ్రామ్ ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మా నమస్తే. నమస్తే. సంగ్రామ్. నమస్తే బాబు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని, ఎందుకంటే 33 ఏళ్ళు అవుతోంది జనవరి 12తో అలిశెట్టి ప్రభాకర్ అన్న చనిపోయి. ఈ సమయంలో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది కొంతవరకు మాత్రమే మాట్లాడి వదిలేస్తున్నారు, అసలు విషయాల్ని మాట్లాడటం లేదు. అది వాళ్ళతో వీళ్ళతో కాకుండా నేరుగా మీతోనే మాట్లాడాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మొదటగా సంగ్రామ్తో మాట్లాడతాను. జాషువా ఒక గొప్ప మాట అంటారు సంగ్రామ్. రాజు మరణించే గగనమున ఒక తార రాలిపోయే, ప్రజాకవి మరణించే ఒక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహముల యందు, ప్రజాకవి జీవించు ప్రజల నాల్కల యందు అంటాడు గుర్రం జాషువా. దీనికి సరిగ్గా సరిపోయేటువంటి తత్వము అలిశెట్టి ప్రభాకర్ అంటే మీ నాన్నగారు. థ్యాంక్ యూ. ప్రజల నాలుకల మీద అలిశెట్టి ప్రభాకర్ ఎలాగైతే ఉన్నాడు, ప్రజల గుండెల్లో అయితే ఎలాగైతే ఉన్నాడు, కానీ ప్రభుత్వాల దృష్టిలో ఉన్నాడా లేదా, ఇదే నా ప్రశ్న. అంటే ఉన్నాడా లేదా అంటే అది ఇట్స్ అప్ టు దెమ్. అంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎ కమెంట్ ఆన్ ఇట్. మేబీ ఇట్ మే బీ కాంట్రవర్షియల్, బట్ అంటే ఇట్స్ అప్ టు దెమ్. లైక్ ఈవెన్ ఇఫ్ దే రికగ్నైజ్ అండ్ ఈవెన్ ఇఫ్ దే డోంట్ రికగ్నైజ్, అంటే వాళ్ళు గుర్తించాలని అదేం లేదు, ప్రజలు గుర్తిస్తే చాలు. అది మీ సంస్కారం, నేను ఒప్పుకుంటాను. నా దృష్టిలో అయితే
ఎందుకంటే నా పైన, నా యవ్వనం పైన అలసటి ప్రభాకర్ యొక్క ప్రభావం చాలా ఉంది కాబట్టి, నెత్తురు మండించే కవిత్వాన్ని రాశాడు కాబట్టి నేను అడుగుతున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అలసటి ప్రభాకర్కు దక్కాల్సిన గుర్తింపు ఏ మాత్రం దక్కలేదు అనేటువంటి నా ఆన్ రికార్డ్ కంప్లైంట్. మీ కంప్లైంట్ ఏంటి? ఉందా అసలు మీకు కంప్లైంట్? కంప్లైంట్ అంటే ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే 9th క్లాస్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు ఇప్పుడు లెసన్స్ అది తెలంగాణ వచ్చినాక అయింది, అదొక వన్ థింగ్. కానీ ఇంకా ఇప్పుడు శ్రీశ్రీ గారు మాట్లాడతారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి మాట్లాడతారు అంటే, కానీ అలశెట్టి ప్రభాకర్ అండ్ సమ్వేర్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సినిమాల్లో కూడా ఆఫర్స్ చాలా వచ్చినాయి డాడీకి. కె విశ్వనాథ్ సార్ గారు కూడా ఆఫర్ చేస్తే, ఇంకా టి కృష్ణ గోపి చంద్ వాళ్ళ డాడీ కూడా ప్రతిఘటన అట్లాంటి గొప్ప సినిమాలు తీసినారు కదా, అట్లాంటి వారు కూడా ఆఫర్ చేస్తే సార్ నేను ప్రజాకవిని ఇట్లానే ఉండేవాడిని, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ అని చెప్పేసినారు అప్పట్లో. ఇంకోటి ఏంటంటే కొంగరి జగ్గయ్య సార్, డాడీ అంటే చాలా ఇష్టం సార్కి. సార్ని గెస్ట్ హౌస్ పిలిపించుకొని మరీ కవితని చెప్పించుకునేవారట. డాడీ చనిపోయినాక 300 రూపీస్ వాళ్ళు ఎవ్రీ మంత్ పంపించేవారు. జగ్గయ్య సార్ బతుకునేంత వరకు వచ్చింది మాకు. చనిపోయినాక వాళ్ళకి ఏం ట్రస్ట్ ఇబ్బందులు ఉండేవి, కానీ మాకు చాలా ఆశ్రయిండే. ఇది ఎప్పుడు చెప్పలేకపోయినా, నాకు గుర్తు కూడా ఉండేది కాదు ఇంటర్వ్యూస్లో. ఓకే, చెప్పాలనిపించింది కొంగరి జగ్గయ్య సార్కి అది అట్లా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే నాన్న ఏంటంటే ఎవరిని కూడా స్పేర్ చేసేవాళ్ళు కాదు. యూస్ టు కమెంట్ ఆన్ ఎవ్రీబడి, ఈవెన్ ఫిల్మ్ యాక్టర్స్ కానీ ఎవరైనా. అంటే స్పేర్ అంటే ఆయనకి ఎట్లా ఫీలింగ్ ఉండేది అంటే, ఇప్పుడు ఒక కవిత్వంలో కూడా సో దానివల్ల కూడా వాళ్ళు కొంచెం దే డోంట్ లైక్ టు టేక్ హిస్ నేమ్ అనుకోవచ్చు, వాళ్ళు తెలిసినప్పటికీ తీసుకోరని నేను అనుకుంటా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, అంటే ఇప్పుడు నాకు పర్సనల్గా ఏంటంటే, అంటే ఇది ఏదో ఇంప్రెస్ చేయాలని కాదు, నాకు చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి మా యంగ్స్టర్స్ 90s మెగాస్టార్ చిరంజీవి అంటే మాకు ఇష్టం. కాకపోతే గ్యాంగ్ లీడర్ మూవీకి ఒకసారి వెళ్తే మా అమ్మాయికి నాకు బాగా ఇష్టం, డాడీకి కమల్ హాసన్. సో మాకు కమల్ హాసన్ కానీ, నానా పాటేకర్ కానీ, నసీరుద్దీన్ షా, ఓంపురి వీళ్ళందరూ బాగా ఇష్టం డాడీకి. సో అట్లా మాకు చిరంజీవి అంటే ఈజ్ నాట్ అన్నట్టుగా కమల్ హాసన్ గ్రేట్ అని ఫీలింగ్లో అట్లా మేము చిరంజీవి ఆల్రౌండర్, డాన్స్ చేస్తాడు అండ్ యాక్టింగ్లో. ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో జూనియర్ ఎన్టీఆర్ ఇస్ బెస్ట్. ఇప్పుడు ఏదైతే యాక్టింగ్ ఉంటే ఎక్స్ప్రెషన్స్ కానీ అదంతా చాలా బాగా అనిపిస్తుంది. సో గ్యాంగ్ లీడర్ మూవీకి వెళ్ళినాం ఒకసారి, అంటే టాపిక్ డైవర్ట్ అవుతున్నాం కానీ చెప్పాలనిపించి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అనేది కూడా చెప్తానండి. ఇది గ్యాంగ్ లీడర్ మూవీకి వెళ్తే డిస్కో శాంతి గారిది పాట వచ్చింది, చిక్కు చిక్కు చేయలేం చిక్కు చిక్కు చేయలేం చిక్కు చేయలేం పాప రీటా పాట రాగానే, సో ఆవిడకి నేను చూపించే విధానము, డిస్కో శాంతి గారు చూపించిన విధానం డానకు నచ్చలే. ఇమీడియట్గా లేచి వెళ్ళిపోతున్నాడు, ఏం సినిమా ఇదని లేచి వెళ్ళిపోతున్నాడు. ఓకే, అమ్మ కంట్రోల్ చేసింది కూర్చోబెట్టి. నాకేమో ఫుల్ మూవీ చూడాలి గాంగ్ చిరంజీవి అంటే, ఆ డ్యాన్సులు అవి ఏంది వెళ్ళిపోతున్నాం అయింది అనుకున్నా. చుట్టుపక్కల వాళ్ళు వెనకాల కూడా షాక్, వీళ్ళంతా ఇది అబ్స్ట్రక్షన్ నాన్న నించున్నారు. అట్లా చేసి కూర్చోబెట్టి కూర్చున్నాడు, మూవీ చూస్తున్నాడు. ఇంకా పాట అయ్యేంత వరకు ఆయన ముళ్ళ మీద కూర్చున్నట్టుగానే ఉన్నాడు. అయిపోయింది పాట, అయిపోయింది, ఓకే, ఇక మూవీ మొత్తం అయిపోయింది, మంచిగానే చూసినాడు ఎవ్రీ ఎంటైర్ థింగ్. ఒక్క పాటకి ఆయన అంటే ఏంటంటే, ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది అంటే, కానీ ఇప్పుడు ఏంటంటే లేడీస్కి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు చూపించవచ్చు. ఇప్పుడు పాత సినిమాల్లో ఎవరు మేడం సావిత్రి గారు ఇంత గొప్ప యాక్టర్స్, అంటే వాళ్ళందరూ డ్రెస్, జయసుధా మేడం కానీ వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళు డిఫరెంట్ కదా. సో వీళ్ళని ఏంటంటే వచ్చేసరికి వీళ్ళని ఏంటి వేరే దారి లేకుండా ఈ విధంగా అంటే ఎక్స్పోజింగ్ చేసి అంటే మీరు ఇట్లా ఎక్స్పోజింగ్ చేసి వాళ్ళకి వేరే దారి లేకుండా చేసి చూపిస్తున్నారు. మంచి సినిమాలు కూడా ఆడినాయి కదా, శంకరాభరణం లాంటి సినిమాలు కేశవనాథ్ గారు చూసినాయి, అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. సో ఇదంతా వీళ్ళని ఏంటంటే సంథింగ్ అది కమర్షియల్ చేసి వీళ్ళని అడ్డం పెట్టుకొని మీరు డబ్బులు సంపాదించారు. ఇట్ డోంట్ లైక్ ఇట్. అది ఎప్పటికైనా అంటే ఇప్పుడు ఏంటంటే మా వస్త్రధారణ మేము ఎట్లా చేసుకుని మీరు అంటున్నారు. కానీ సో ఇప్పుడు ఏమంటే ఇప్పుడు చెప్పినా కదా అదొకటి. సో ఈ యాటిట్యూడ్తో కూడా నాన్న ప్రస్తావన. ఇంకోటి ఏంటంటే స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్లో అది కవిత కాకి కావకమని చెప్తారు, చిరంజీవి గారు తెలుసో తెలీదు, అది వాడినారనమాట. సో యాక్చువల్లీ వాడకూడదు, తీసుకోకూడదు కదా. దాంట్లో డిసప్పాయింట్మెంట్ అన్నాడు డాడీ కొంచెం తెలియకుండా. ఒక కవిత వాడినారట పోలీస్ స్టేషన్లో వాడినారు. కానీ చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటే నాకు హ్యాపీ పర్సనల్గా, మళ్ళీ అరే మా డాడీ కవితలు వాడినారు కదా నాకు అది ఉండేది. సో అట్లా ఉండే, అది తెలియదు వాళ్ళకి అట్లా అది కవర్ చేశారు. ఇది చాలా హర్ట్ అయ్యింది డాడీ.
అది అట్లా ఉండే. సరే అది అట్లా పక్కన పెడితే, సో ఇది కొంచెం ఆయన తెలిసినప్పటికీ ఎవరు తీసుకోరు, పేరు తెలుసుకోరని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా ఉండదు అలసిటి ప్రభాకర్ అంటే. ఇంతవరకు నా అబ్లిగేషన్, నా కంప్లైంట్ ఏంటంటే తెలంగాణ ప్రజాకవిగా అలసటి ప్రభాకర్ అన్నకు రావాల్సిన స్థాయిలో గుర్తింపు రాలేదు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు అనేది నా స్ట్రైట్ క్వశ్చన్. ఏం ఆన్సర్ చెప్తారు మీరు దీనికి? మీకు కూడా అలాగే ఫీలింగ్ ఉందా, లేకపోతే మరి ఇంకేదన్నా ఉందా మీ అంటే? ఆన్సర్ కంపల్సరీగా ఉంది, పట్టించుకోలేదు కంపల్సరీగా, డెఫినెట్గా. అంటే మేబీ ఏంటంటే బతుకున్న వాళ్ళకి రికగ్నిషన్ ఇవ్వాలి, చచ్చిన వాళ్ళతో మనకి ఏం పని అని. ఇప్పుడు ఏం పాటలు రాయడు, రాజేసి వచ్చి రాయడు కదా. ఇప్పుడు ఒకటి ఏంటంటే నాకు ఇప్పుడు ఆనెస్ట్గా మీరు ఎంత అన్నారు కాబట్టి నాకు కూడా రగులుతుంది. ఆయన రాసినట్టు కవిత్వము ఇప్పుడు ఇప్పుడు అందశ్రీ సార్ డిజర్వబుల్ అని ఇప్పుడు ఏమంటారు, అది జై తెలంగాణ, మేము డాడీ ఫ్రెండ్స్ ఉంటారు. మొన్న కూడా ఒకసారి అలసటి ప్రభాకర్ స్ఫూర్తిగా తీసుకుంటానని చెప్పినారు, అందశ్రీ సార్ కూడా అన్నారంట, ఒకరు చెప్పిన ఉన్నారు. సో ఐమ్ వెరీ హ్యాపీ. కానీ అట్లా తెలంగాణ జాతీయ గీతం అందశ్రీ గారికి దక్కిందో, నాన్న బ్రతుకుంటే అదే స్థాయి. అలా చాలామంది కవులు ఉండొచ్చు, ఆ స్థాయి ఉన్నాడు నాన్న. అంటే వీళ్ళు ఇప్పుడు ఇతను బతికలేడు కదా, బతికిన వాళ్ళు అయితేనే దే ఆర్ గ్రేట్ అన్నట్టుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇస్తే అట్లా, ఇప్పుడు ఇంకోటి జనాలు కూడా ఎట్లుందంటే వాళ్ళు అట్లా అవార్డ్స్ వస్తే వాళ్ళు గ్రేట్ అనుకుంటున్నారు. అదే దుస్థితి. డబ్బులు తీసుకొని ఓట్లేసే కాలం వచ్చేసింది. డబ్బులు ఉంటేనే గెలవాలా. ఓటు అని కవిత రాసింది కదా, ఒక ఓటు గురించి ఎంత గొప్ప రాసిందని ఒక కవిత చెప్తా. జాగ్రత్త జాగ్రత్త, ప్రతి ఓటు ఒక నీ పచ్చినెత్తురు మాంసం ముద్ద, చూస్తూ చూస్తూ వేయకు ఏదో గద్దకి. ఇది కాగితం మీద గుర్తు కాదు, జీవితం కింద ఎర్తు. తూర్పు పడమరో నాకు కావాల్సింది వెలుతురు కాదు, వెలుతురుని పంచే సూర్యుడే కావాలి, అందరం కలిసి తేవాలి. అందుకోసం ప్రతి శ్వాస ఒక ధ్యాసగా మారాలి, ప్రతి అణువు ఒక్కటై చేరాలి. ఈ నినాదాల పాదాల కింద తొక్కుడు పోకండి, ఈ వాగ్దానాల వజ్రాయుధాలకు బలి అసలే కాకండి అని రాసిన ఓటు గురించి. ఇది వినన్నా ప్రజలు ఏమైనా కొంచెం చేంజ్ చేస్తారేమన్నా అని అని అనుకుంటున్నా. ఇంతకంటే గొప్ప మరి ఓటు గురించి ఎవరు రాసినామని నాకు తెలియదు. రాజకీయ నాయకుల గురించి కూడా రాశాడు కదా, చాలా రాసినాడు. ఓ నక్క ప్రమాణ స్వీకారం చేసిందట, ఇంకెప్పుడు ఎవరిని మోసగించనని. ఓ పులి ప్రమాణ స్వీకారం చేసిందట, ఇంకెప్పుడు ఎవరిని సంహరించనని. ఇది విన్నటువంటి గొర్రెలు నిజమే అనుకొని పుర్రెలు ఊపుతున్నాయి. నేను ఒకసారి మీరు చెప్పిన బాగా చెప్పి నేను చెప్తా, ఎగ్జాక్ట్ చెప్తా. రాజకీయం, ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందంట ఇంకెవరిని వంచనని. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందంట తోటి జంతువులను సంహరించినందుకు. ఈ కట్టుకథ విని గొర్రెలు ఇంకా పుర్రెలు ఊపుతూనే ఉన్నాయి అని. ఇది ఎగ్జాక్ట్గా ఆయన రాసిండు. కరెక్టే, ఓకే. కానీ అంటే మంచిగా ఇప్పుడు మొన్న ఒక ఆవిడ లావణ్య అని ఎవరో సమ్ బీజేపీ కార్యకర్త, అంటే ఆవిడ ఏం డబ్బులు ఖర్చు పెట్టకుండా ఒక ఇంటర్వ్యూ భరత్ జీటీవీ న్యూస్ భరత్ అన్న తీసుకుంటే బాధ అనిపించింది. ఆయన గంట సేపు మాట్లాడింది. ₹1 ఖర్చు పెట్టిన సర్పంచ్ ఎలక్షన్స్కి, ₹1. మళ్ళీ అది కవర్ చేయడానికి ఇంత ఇది చేయాలి. ఇక ఇదే విధ్వంసం. ఉద్యోగాలు నేను చెప్పినా కదా, ఉద్యోగాలు 1% పీపుల్కి ఉంటే తెలంగాణ వచ్చినాక ఉద్యమకారులకి ఎవరైతే బూడిదలైనారో వాళ్ళకి అసలు రికగ్నిషన్ లేదు. వాళ్ళకి ఒక ఫోటో వేసి శ్రీకాంత్ చారి ఒక ఫోటో ఎవరు ఎట్లుంటారో తెలియదు. శ్రీకాంత్ చారి ఒక 4 పేర్లు తీస్తారు. 1200 మందికి ఒక కనీసం మీడియా ఛానల్స్ అన్నా వీళ్ళందరూ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఈక్వల్గా చనిపోయిన వాళ్ళు. ఇప్పుడు అలసటి ప్రభాకర్ కొడుకుగా అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా. నాకు మా నాన్న డబ్బులు సంపాదించి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టిండు. సీఎం కంటే పిఎంల కంటే గొప్పడని మకుటలేని మహారాజ్ మా నాన్న. అట్లా బ్రతికిన ప్రతి ఒక్క ప్రజాకాయులు కానీ నీతి నిజాలు బ్రతికిన వాళ్ళు, ఎంతో తెలివితేటలు ఉన్న మనిషి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆయన పెయింటింగ్ కానీ లేకపోతే ఫోటోగ్రఫీ కానీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఎవరు షేక్స్పియర్లు వీళ్ళందరూ ఎవరు పనికిరారు. ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళందరూ డాడీకి అట్లా అందులో పుట్టింటే కనుక బహుశా ఇక్కడ పుట్టినందుకు అది దురదృష్టం కావచ్చు. బాధేస్తుంది అట్లా ఎంత ఇట్లా ఉండి. సో మరి నేను ఏం చెప్పాలి అనేది, తెలంగాణలో పుట్టినందుకే, తెలంగాణ వాడు కాబట్టే అలసటి ప్రభాకర్కు రావాల్సినంత స్థాయి గుర్తింపు దక్కలేదు అంటాను నేను. ఎస్, ఒప్పుకుంటాను నేను కూడా. అది ఒప్పుకుంటా, అది కరెక్టే, నిజమే. ఎందుకంటే వేరే వాళ్ళు ఉన్నారు, అది చెప్తున్నా కదా. ఇంకోటి మేము మైనస్ ఏంటంటే సినిమాకి అవి ఇవ్వలే కదా. అవును. ఇప్పుడు కలెకూరి ప్రసాద్ సార్ కూడా సినిమాలో రాసినాడు, గద్దరంకులు కూడా సినిమాలో ఉన్నారు. కానీ డాడీ రాయలే కదా. రాయలేక కాదు ఆయన. నేను రాయను, నేను ఇట్లానే ఉంటా ప్రజలకే. కవిత ద్వారా చెప్తున్నా, నా బ్యాంకులో దాచుకునే లక్షలన్నీ అక్షరాల మీకే, అంటే ప్రజలకే, మీకే అంకితం. అంటే ఆయన రాసిన కవిత్వం దానిలో అట్లా కన్సిడర్ చేసిండు.
సో నేను తీసుకోను అన్నట్టుగానే రాయను, నాకు డబ్బులు కూడా వద్దు అన్నట్టుగానే బ్రతికినాడు. సో ప్రజలే అదే చెప్తున్నా కదా, కలేకూరి రాసిన మాట వాస్తవమే, కానీ కలేకూరి ఎక్కడా కూడా డబ్బులు తీసుకోలేదు. డబ్బులు కట్టలు తీసుకొచ్చి ఇచ్చినా కూడా వద్దన్నాడు. నేనే ప్రత్యక్ష అంటే నేను అది కమెంట్ చేయట్లేదు, నేను మీకు చెప్తున్నాను, ఆర్డర్గా చెప్తున్నాను, దానికి నేనే ప్రత్యక్ష సాక్షి. ఓకే, అంటే గద్దరన్న కూడా తీసుకోలేదు, గద్దరన్న కూడా తీసుకోలేదు. తెలంగాణ నీడెడ్ హిమ్, వితౌట్ హిమ్ దేర్ వాజ్ నో తెలంగాణ మూమెంట్. సో దట్ వాజ్ రిక్వైర్డ్ ఫర్ దట్ ఎట్ దట్ మూమెంట్. సో దట్ వాజ్ ఐఎమ్ నాట్ అట్లాంటి ఆయన అట్లుండే అసలు నేను వెళ్ళనే నన్ను ఒకటి పెట్టుకున్నాను చెప్తున్నాను. కలేకూరి ఎలాగైతే అంత క్రమశిక్షణతో డబ్బు విషయంలో ఉన్నాడో, అంతకు మించినటువంటి క్రమశిక్షణతో అంకిత భావంతో ప్రభాకరన్ ఉన్నాడు. ఎందుకంటే కె విశ్వనాథ్ అనే పేరు చెప్తే కళా తపస్వి అని చెప్పి వద్దన్నా కూడా చెప్తారు. కళా తపస్వి కె విశ్వనాథ్ మాత్రమే కాకుండా ఈ తరం ఫిలిమ్స్ అధినేత టి కృష్ణ, ఇప్పుడు హీరో గోపీచంద్ వాళ్ళ నాన్నగారు పిలిచిన, ఇంకొంతమంది పిలిచినా కూడా నా కవిత్వము, నా అక్షరాలు ప్రజల కోసమే, నేను దాన్ని అమ్ముకోను అని చెప్పి నిలబడ్డటువంటి మహాకవి కదా. అందుకే ఆ బాధతో అడుగుతున్నాను, ప్రభుత్వాలు గుర్తించలేదా, లేకపోతే ప్రభుత్వాల దగ్గరికి మీరు వెళ్ళలేదా అని. మేమెందుకు వెళ్ళాలి ప్రభుత్వాల దగ్గరికి? అడుక్కోవాలా మేము? అడుక్కోవాలా రికగ్నైజ్ అలిశెట్టి ప్రభాకర్ అని? వై షుడ్ ఐ ఆస్క్ దెమ్? దీనికి సరైన సమాధానం, దీనికి ఇంకా సరైన సమాధానం చెప్పేటువంటి అర్హత నాకు అమ్మ దగ్గర ఉందని చెప్పి నేను బలంగా భావిస్తాను. కాబట్టి నేను అమ్మ ముందు ఒక ప్రశ్న ఉంచదలుచుకున్నాను. అమ్మ, ప్రభాకర్ అన్న ఒకటి రాశాడు కదా, నాకు షేక్స్పియర్ తెలియదు, జార్జ్ బెర్నార్డ్ షా తెలియదు, సిగరెట్ పీక లాంటి నన్ను సిగలో తురుముకొని, గాజు కుప్పెల్ లాంటి కళ్ళల్లో ఆశల అగరొత్తులు ఇరిగించుకొని, తను ఏనాడు తులతూగే ఐశ్వర్యం అడగలేదు, తులం బంగారము అడగలేదని. నిజంగా అడగలేదమ్మా నువ్వు? అది లేనే లేవు కదా డబ్బులు అడగడానికి. ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి కదా నేను అడగడానికి, కొనిస్తాడని. లేవు కాబట్టి నేను అడగకపోదు, అంతే. ఉంటే అడుగుతుండేమో నేను కూడా. డబ్బులు లేనప్పుడు ఇంకెక్కడికి వెళ్ళి కొనిస్తాడు ఆయన మాత్రం, నేను అడగకపోదు. అట్లా అదే ఇక. ప్రభాకర్ అన్న చనిపోయేటప్పటికి సంగ్రామ్కి 11 ఏళ్ళు ఉంటాయి, 10 సంవత్సరాలు. సాకేత్ ఇంకా చిన్న పిల్లోడు కదా, సంకేత్కు 8 సంవత్సరాలు. వాళ్ళిద్దరికన్నా కూడా ప్రభాకర్ అన్న ఏంటో, అలిశెట్టి ప్రభాకర్ ఏంటో చెప్పగలిగేటువంటి వ్యక్తి నువ్వే కాబట్టి నిన్నే అడుగుతున్నాను. ఎందుకు సినిమా నుంచి ఆఫర్లు వచ్చినా కూడా ఎందుకు ప్రభాకర్ అన్న కాదనుకున్నాడు? ఎందుకు అసలు వద్దనుకున్నాడు? ఇక మరి ఎందుకో ఆయనకే తెలియాలి. ఇక అట్లా అద్దంటుండే, నేనేమో తీసుకోవాలనే నాకు ఆశ ఉంటుండే. మంచిగా మనం కూడా గొప్పగా కావాలని ఉంటది కదా నాకు కూడా. కానీ ఏదైనా కానీ కూడా ఏమో అట్లా పెట్టేసు మధ్యలోనే వద్దు అని అంటుండే. ఎందుకు వద్దంటావు నువ్వు అట్లా అని నేను అందు. మంచి మంచి అవకాశాలు వస్తాయి కదా, వాడుకోవచ్చు కదా, ఎందుకు అట్లా చేస్తావు? మరి అప్పుడు వాడుకోలేదు మేము అవకాశాలు, ఇప్పుడు మమ్మల్ని గవర్నమెంట్ కూడా ఏం గుర్తిస్తలేదు మమ్మల్ని ఇప్పుడన్నా కనీసం. మరి అప్పుడు కూడా ప్రభాకర్ అంతా అది మాకేం లేకుండానే చేసిండు కదా, కనీసం ఇప్పుడన్నా గుర్తించాలి కదా, మరి గవర్నమెంట్ వాళ్ళు కూడా గుర్తించాలి కదా మమ్మల్ని. నేను మిమ్మల్ని ఇద్దరిని బలవంత పెట్టి మరి కూడా ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడుతున్న కారణం ఏంటంటే, కొన్ని నిజాలు పచ్చిగా మాట్లాడుకోవాలి. నేను కూడా అడగాల్సినవి చాలా అడగాలమ్మా, మళ్ళీ అడుగుతున్నా. ఇప్పుడు చాలా మందికి తెలంగాణ వచ్చిన తర్వాత పురస్కారాలు ఇచ్చారు, నగదు సాయం చేశారు, కోటాను కోట్ల డబ్బులు ఇచ్చారు, విగ్రహాలు కట్టారు, పుస్తకాలు వేశారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిలో ఏది జరగంది అలిశెట్టి ప్రభాకర్కి. అవును, అలిశెట్టి ప్రభాకర్ని మర్చిపోయినరు, అసలు ఎవరు గుర్తు చేస్తలేరు. ఎందుకో మరి ఈ పాపం ఎవరిది? నిన్ను బోన్లో నిలబట్టి నేనే అడుగుతున్నాను, ఈ పాపం ఎవరిది? మీద ప్రభుత్వాలదా? ఎవరిదో మరిగా మీకే తెలియాలి. అది ఇక నాకెట్లా తెలుస్తుంది? మీరే ఆలోచించాలి. అలిశెట్టి ప్రభాకర్ ని గుర్తించలేదు సరికదా, పూర్తిగా వెలివేశారని చెప్పి నేను కెమెరాల సాక్షిగా నేనే చెప్తున్నాను. అదే ఈ పాపంలో మీ ఇద్దరికి భాగస్వామ్యం ఉందా, మీ కుటుంబానికి భాగస్వామ్యం ఉందా లేదా అనేటువంటిది మీరైనా అడగవచ్చు కదా వెళ్ళి. ప్రభాకరాన్ని గుర్తించండి, ప్రభాకర్ కవితలు గుర్తించండి అని చెప్పి మీరన్నా ఎందుకు అడగలేదు? వాళ్ళు గుర్తించాలి మనని, మనం పోయి ఎట్లా అడుక్కుంటాం? పోయి తనున్నన్ని రోజులు ఏమి అడగలేదు కదా ఎవరిని. నేను గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను డబ్బులు లేక. నాకు తెలిసి దాదాపు 4 ఏళ్ల బట్టి మీరు తీవ్ర అనారోగ్యంతో ఉన్నా కానీ కూడా నేను వెళ్ళి అడగలేదు. మీరు సర్కార్ హాస్పిటల్లోనే వైద్యం తీసుకుంటున్నారు, ప్రైవేట్ హాస్పిటల్ పోవట్లే. అయినా కూడా అదే ప్రభుత్వ లక్షలు ఖర్చు పెట్టుకోలేక నేను ఎట్లనో అట్లా దాటిచ్చేస్తున్నా నేను. మరి అదే మరి వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు గుర్తించట్లేదు నన్ను. మరి
ఇంకెప్పుడు గుర్తిస్తారో మరి చూడాలి వాళ్ళు. అలిశెట్టి ప్రభాకర్కు అత్యంత సన్నిహితంగా వెళ్ళినటువంటి ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావు తోటి అలాగే మిగతా 2-3 అన్నలతోటి నేను మాట్లాడినా. ప్రభాకర్ అన్న ఎలాగైతే సమాజం మీద ప్రేమతో ఉన్నాడో, పేదలంటే ప్రేమతో ఉన్నాడో, అంతే స్థాయిలో డబ్బున్న వాళ్ళ మీద కూడా, కార్పొరేట్ల మీద కోపంగా ఉన్నాడు. మీకు ఆ లక్షణాలు అంటాయేమో, అందుకే మీరు ఎవరిని సహాయం అడగటం లేదు. అంటే అలా అని ఏం లేదు, కానీ నాకు కొంచెం మందిలో సొచ్చుకొని పోయి అడిగే అలవాటు లేదు. కొంచెం భయపడతాను అన్నమాట. ఏమనుకుంటారో ఏమో అడిగితే వాళ్ళు మళ్ళీ అని. నాకు అంతా, నేను ఎక్కువ చదువుకోలేదు కదా, నాకు ప్రతిదానికి భయపడుతుంటాను అన్నమాట. ముందుగాల నేను భయం ముందుగాల పుట్టి, నేను తర్వాత పుట్టిన. పోయి అడగాలంటే నాకు వెనక ముందు అవుతుంది ఏదన్నా అడగాలంటే అట్లా. అలిశెట్టి ప్రభాకర్ ఈ పేరు చెప్పుకొని చాలా మంది చాలా మీటింగులు పెట్టారు. ఆయన కవితల్ని మీకు తెలియకుండానే, మీ పర్మిషన్ లేకుండానే, మీ ఇష్టానికి వ్యతిరేకంగానే చాలా మంది పుస్తకాలు ముద్రించుకున్నారు. ఒక మాటలో చెప్పుకోవాలంటే అలిశెట్టి ప్రభాకర్ అనే పేరు ముందు పెట్టి, ఆయన రాతల ముందు పెట్టి, ఆయన అక్షరాలని నమ్ముకున్న వాళ్ళు, అమ్ముకున్న వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. మీకు కూడా తెలిసిన ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇక ఇష్టం లేదు అట్లా అనడం, ఎందుకు అనాలి అని అంతే. మౌనంగా ఉండడం, ఎవరిని ఏమనలేక అట్లా ఉండడం. ఇక అందరు మనోళ్ళే కదా అని అనుకుంటా నేను. అందరు మనోళ్ళే, మరి ఇట్లా వదిలేశారు కదా. అదే ఇక వాళ్ళకే తెలియాలి మరి. ఇక వదిలేశారు వాళ్ళు మమ్మల్ని. ప్రభాకర్ చనిపోయిన నాటికి మీకు ఎన్ని సంవత్సరాలు ఉండేవి? 10 years ఉండే నాకు. 10 ఏళ్ళు. మీకు అంతా ఊహ మొత్తం బాగా గుర్తు. డాడీతో కొన్ని విషయాలు ఏంటంటే ఎట్లా ఉంటుందంటే, అంటే నేను డాడీకి టీబీ ఉండే 10 years ట్యూబర్క్లోసిస్. సో ఆయన చనిపోయినప్పుడు అంటే నేను 10 years అంటే ఏదో సంఘటన మానేయాలి అని ఇంతకుముందు చూసింటారు ఇంటర్వ్యూలో, మానేయాలన్నాడు. సడన్గా ఈ స్టాప్ డేట్ ఎట్ మూమెంట్. ఆయన కావాలి అనుకుంటే చేస్తాడు, అసలు అట్లా విల్ పవర్ ఎంత. డ్రగ్ వాళ్ళకి ఇవ్వాలి కదా ఒక కోర్స్ లాగా వాళ్ళకి, అట్లా మానేసినాడు. స్టన్ నాకు మా కోసం మానేసిన మా డాడీ. అసలు నేను చూడలే, ఎనీ టైం స్మోక్ చేయడమే చూడలే. చైన్ స్మోకర్ అట. నర్సన్ అంకుల్ వాళ్ళ డాడీ ఫ్రెండ్స్ ఇట్లా, సురేందర్ అంకుల్ అంటే ఇట్లా అయిపోయి ఇట్లా వస్తున్నాయంట టప్ అట్లా 3-4 బాక్సెస్ అట్లా రోజు వాడేవాడంట. సో సడన్గా ఆపేసినాడు. ఇట్స్ గ్రేట్ థింగ్. అంటే ఇంకోటి ఏంటంటే డాడీ ఒకటి ఇట్లా పిల్లలకి ఎట్లా చెప్తున్నా అంటే, ఇది చెప్తే కొంచెం మేమన్నా అనుకుంటారేమో అంటే, అలిశెట్టి అనేవాడు. అలిశెట్టి గర్వంగా చెప్పేటోడు. అది ఎవరి ముందు అనేవాడు అంటే సమ్ నెగిటివ్గా తీసుకుంటాను. ఓకే, అలిశెట్టి ఇట్లుండాలరా అని అనేవాడు. ఇంకోటి ఒక ఇన్సిడెంట్ చెప్తా, యాటిట్యూడ్ డాడీది. ఫ్రెండే వాడు, ఇప్పటికి కూడా నాకు తెలుసు. తను ఫస్ట్ టైం స్కూల్లోకి వెళ్ళిన ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్. ఇది యాక్చువల్లీ ఇది చెప్దాం అనుకున్నా. వేదకుమార్ ఇందాక వేదకుమార్ సార్ అంకుల్ మాకు 2nd class నుంచి తమ్ముడికి 2nd class 10th class ఫ్రీ ఎడ్యుకేషన్, 4th class నుంచి 10th class నాకు ఫ్రీ ఎడ్యుకేషన్. వీ స్టడీడ్ ఇన్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్. మై సెల్ఫ్, మై బ్రదర్, ఈవెన్ గద్దర్ అంకుల్స్ డాటర్, both 2 sons, we all studied in Oxford grammar. Our grammar may be good, our grammar is good, but doesn't mean that we have studied in Oxford universities. Okay, అంటే అది ప్రొపగండా. నాకు ఫోన్ చేసి అడుగుతారు, ఏంద్రా మీ అంకుల్ పిల్లలు కూడా అందులోనే చదువుతారు. అట్లా చాలా మందికి, చాలా వందల మందికి ఇచ్చిన అంకుల్. ఎప్పుడు కూడా ప్రచారం నాకు 5,000 రూపాయలు ఇచ్చి, 5,000 రూపాయలు ఇచ్చి, అంటే అది ఓకే. ఇప్పుడు చెప్తా, ఫ్రీ ఎడ్యుకేషన్. కొన్ని ఎట్లుంటే మంచి జాబ్ కదా. కొన్ని ఎట్లుంటే అంటే 5,000 రూపాయలు ఇచ్చి 5,000 సార్లు నేను ఇచ్చిన అని చెప్పుకుంటారు. మళ్ళీ ఇప్పుడు వేదకుమార్ అంకుల్ గురించి కొంచెం నాకు తెలిసిన వాళ్ళు, మళ్ళీ క్లోజే అందరూ. ఏమన్నారంటే ఒక విషయంలో మాట, అలిశెట్టి ప్రభాకర్ పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇచ్చినారు, పేరు వస్తుందని చెప్పి అని అన్నారు. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ, వైఫ్ గవర్నమెంట్, నువ్వు జర్నలిస్టు, నీకు ఎందుకు కన్సెషన్ ఇవ్వాలా? ఇట్లా ఉంటుంది వాళ్ళ సొసైటీ. నువ్వు తప్పు పడతావు, ఎందుకు ఇవ్వాలి ఆయన ఆయనకి? మరి ఆయన ఎట్లా సర్వైవ్ అవ్వాలా? ఎట్లా రన్ చేయాలి స్కూల్ని? టీచర్స్ ఫీజులు ఇవ్వాలి, సరే ఆయన చేయవలసిన చేసిన చాలా మందికి చేసిన, కానీ ఎప్పుడు చెప్పుకోలే. అంటే ఆయన ఐ నాట్ డిఫెండింగ్ వేదకుమార్ అంకుల్, ఐ విల్ డిఫెండ్ అంకుల్. చెప్తా ఇన్సిడెంట్, నేను వెళ్ళి అడిగా, నీకు చెప్తా బ్రదర్. సారీ, ఇది ఏంటంటే నేను వేరే స్కూల్లో ఉండి 4th class టెస్ట్ పెట్టినారు అనమాట. టెస్ట్ పెడితే ఎట్లుండే అంటే, క్వశ్చన్ లైన్స్ ఉంటాయి కదా, ఆన్సర్ అప్పట్లో ఫిల్లింగ్స్ ఉంటాయి. క్వశ్చన్ ఇచ్చేంత లైన్స్, టెస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్. 4th class నేను చదివినా, రాస్తే అన్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. 100కి 6 వచ్చినాయి నాకు మార్క్స్. పిల్లోడు బాగా ఇంటెలిజెంట్, మళ్ళీ పెట్టినారు. 100కి మళ్ళీ 6 వచ్చినాయి, మళ్ళీ సేమ్ అవే వచ్చినాయి. అంటే ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. అట్లా ఇట్లా రాసిన, వర్కౌట్ అవ్వలే, 6 వచ్చినాయి. ఐ డోంట్ డిజర్వ్ టు గెట్ సీట్ ఇన్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్. సీట్ ఇచ్చినాడు వేదకుమార్ అంకుల్. సరే 4th class పిల్లోడు ఇంటెలిజెంట్ ఉంటే మళ్ళీ చదివిద్దాం, వీక్ ఉన్నాడు కదా అని చెప్పేసినాడు. 4th class చదివించినాడు, మళ్ళీ రిపీట్ చేసిన 1 year పోయింది. చేసి మళ్ళీ
మళ్ళీ అందులో యాక్చువల్లీ ఏంటంటే అది ఐ డోంట్ వాంట్ ఏంటంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఫ్రీ ఎట్లా 30% పే చేయాలని ఇట్లా ఒక పెట్టినండి ఇన్స్ట్రక్షన్. పెడితే మా నాన్న అంటే మా నాన్న నేను చదివిపియ కూరగాయలని కేశవరం స్కూల్ వేసేస్తా, నాతో ఏడవుతుంది, నేను గట్ట వాళ్ళ ఎట్లా అని అన్నాడంట మా అమ్మతో. అంటే నాకు ఈ ఇన్సిడెంట్ నాకు ఇట్లా కళ్ళ కట్టి సినిమాలు చూపిస్తారు కదా, ఇంకా నాకు కళ్ళ కట్టుకుంది. నన్ను మా తమ్ముడిని పట్టుకొని వెళ్ళింది. ఇట్లా హాస్టల్ ఉండేది వేదకుమార్ సార్, చిన్న గ్రౌండ్ ఉండేది, పెద్దగా ఉంది. అంకుల్ అక్కడనే ఉన్నారు. పట్టుకొని వెళ్ళి, సార్ మేము ఫీజు కట్టుకోలేము సార్, మీరే సాయం చేయండి అంటే. చెప్పిన విధానం ఎంత ఉండే అంటే అది నాకు ఇప్పటికీ ఇట్లా ఏడిపోస్తుంటుంది. చెప్తే అంకుల్ ఏమన్నాడంటే, సరే అమ్మా నేను ఇస్తాను ఫ్రీ ఎడ్యుకేషను, మీరు బుక్స్ డ్రెస్ కూడా మీరు కొనుక్కోగలుగుతారని అరేంజ్ అయినా అన్నారు. అమ్మ అన్నది మేము అరేంజ్ చేసుకుంటాం సార్ అన్నది. అమ్మ ఇప్పుడు ఫీల్ అవుతుంది కొంచెం, మాకు ఇట్లా లేవని బాధపడుతుంది. అప్పట్లో పవన్ అంకుల్ వీళ్ళందరూ ఒక సభ ఏర్పాటు చేసి చనిపోయినాక ఖర్చీఫ్లో డబ్బుల కోసం అడిగితే అమ్మ వద్దన్నది. షీ డినైడ్. అనిపిస్తుంది నాకు కొంచెం కొన్నిసార్లు ఇట్లా అప్పుడు అట్లా ఉండే. సో వేదకుమార్ అంకుల్ ఇంత చెప్పాలనుకున్నాను నేను. తిరుమలరావు అంకుల్, ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావు అంకుల్ కూడా చాలా మాకు మా అటాచ్మెంట్ చాలా ఉంది. కొందరు నచ్చకపోవచ్చు, కానీ ఎట్లా ఉంటే నాకు మా ల్యాబొరేటరీ నిండిపోతే చిన్నప్పుడు కంబైన్ ఇట్లా ఉంటే నిండిపోయింది ల్యాబొరేటరీ. 100 మీటర్స్ దూరంలో ఉంటుంది మాకు. పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను వాష్రూమ్కి వెళ్ళగలిగా. వాళ్ళ అమ్మ పెద్దమ్మ అని తెలిసి నీరు పెద్దమ్మ అని, ఆదిత్య అన్న వాళ్ళ అక్క పాషి అక్క ఎంత అంటే నన్ను సొంత తమ్ముళ్ళ చూసుకుంటారు ఇప్పటికి కూడా. ఇప్పుడు నేను దూరం అయిపోయినా నా మార్కులో నేనున్నా కానీ ఇప్పటికీ నాకు వాళ్ళు ఎట్లా చూసుకునే వాళ్ళు అంటే, వాళ్ళు తిరుమలరావు అంకుల్కి నా పిల్లలు అనుకునే స్థాయిలో లేరని ఆయన బాధ ఉండొచ్చు, కానీ వ్యక్తిత్వంలో వాళ్ళు చాలా గొప్పలు పిల్లలు. సర్టిఫికేట్ నాకు తెలుసు కాబట్టి ఉద్యమకారుల పిల్లలు అంటే చాలా నాకు అంకుల్కి చెప్పాలనిపిస్తుంది. నేను కూడా ఉన్న అంకుల్ నీళ్ళు పెద్దమ్మ అయితే మాకు ఇడ్లీలు వడలు దోశలు చేసి ఇచ్చేది. మాకు మస్తు ఉండేది. వాళ్ళ బిడ్డల మీద వెళ్ళి గొడవలు చేసేవాళ్ళం. చాలా అటాచ్మెంట్ ఉండేది. ఇంటికి ఎవరు వెళ్ళినా తను పెట్టకుండా చేయకుండా పంపించదు. భలే బాగా గుర్తు పెద్దమ్మ అని పిలిచేవాళ్ళం. మేము ఇంటి దగ్గరనే ఉండేవాళ్ళం. కొంచెం 2014 మీటింగ్ తర్వాత దూరం అయిపోయింది. మొన్న మీటింగ్ ఫస్ట్ పెట్టి అంకుల్కి చెప్పిన, అంటే కొందరికి చెప్పినా ఇన్వెస్టెడ్గా వాళ్ళు అనొచ్చు అని, నో ప్రాబ్లం వాళ్ళ ఒక ఒపీనియన్. కానీ ఏదేమైనా అంకుల్ అన్నాడు, నేను ఎవరిదైనా కలవడం రెడీరా అలిసిటి ప్రభావం కోసం అన్నాడు. చాలా నాకు ఇప్పుడు ఎంత కొంచెం ఒక్కొక్క ఐడియాలజీ ఉంటే ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది. కానీ సమ్ 15 మెంబర్స్ చీఫ్ గెస్ట్స్ ఉన్నారు అందు వచ్చే దాంట్లో. అంటే రెడీ టు యాక్సెప్ట్, అంటే ప్రభాకర్ కోసం వీఆర్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ ఈగోస్ అన్నట్టుగా కూడా ఉంది. ఇట్స్ గ్రేట్ టు హియర్ దట్. ఇక్కడ ఒక క్వశ్చన్ అమ్మా, నీకు 33 ఏళ్ల క్రితం అలిసిటి ప్రభాకర్ అన్న చనిపోయినప్పుడు హైదరాబాద్లో సగం మంది అన్నని చూడటానికి అన్న చివరి యాత్రకి వచ్చారు. అంతమంది జనం వచ్చారు. అవును, కరీంనగర్ జగిత్యాల వచ్చిండ్రు. ఒక నిజాయితీగా చెప్పాలి, అన్న చనిపోయిన తర్వాత వాళ్ళల్లో గుప్పెడు మంది అయినా పట్టెడు 10 మంది అయినా కూడా కొద్ది రోజులు వచ్చి చూసిపోయినరు. ఇక ఏం నిలబడలేరు. నేను ఏమి కూడా అడగకపోదు వాళ్ళను. నాకు ఏదేదో చిన్న ఉద్యోగం వచ్చింది కదా, ఎప్పుడు కూడా మేమేం అడగలేదు ఎవరిని. అదేం పెద్ద ఉద్యోగం కాదు. నేను అందులోనే ఉన్నంతనే నేను పొదుపుగా బతుకుతుంటేని అంతే. ఇక అలాగా ఇళ్ళ తీసుకుంటూ వచ్చిన. ఎప్పుడు ఎవరిని ఏం అడిగేది కదా. అప్పుడప్పుడు వచ్చి చూసిపోయే వాళ్ళులే, చాలా రోజులు వచ్చి చూసిపోయినరు. ఇక 30 ఏళ్ళ దాకా నుంచి ఇంకేం చూస్తారు వాళ్ళు కూడా, వస్తారు అందరు అభిమానులే. దూరం వెళ్ళిపోయిన వాళ్ళు కొంచెం దూరం ఉందరు. ఇక ఇప్పుడు 33 ఏళ్ల బట్టి మీరు అన్నట్లు ఎవరు అంతగా ఉండకపోవచ్చు అనుకుందాము, కానీ మీరు అనారోగ్యంతో ఉన్నారు, సర్కార్ దవాఖానలోనే మీరు వైద్యం చేయించుకుంటున్నారని చెప్పి తెలిసినా కూడా రామ్మ ప్రైవేట్ హాస్పిటల్కి పోదామని చెప్పి నిలబడ్డ వాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు కలవలేరు నన్ను. నాకు హెల్త్ బాగాలేంది కూడా ఎవరికి తెలియదు సరిగా. నేను ఎవరికి చెప్పలేదు, నేను కూడా ఎవరికి చెప్పలేదు. ఇక ఊరుకున్నట్లనే. ఎందుకు ఇబ్బంది, నాకు ఇష్టం లేదు ఇక ఇబ్బంది పెట్టడం, అందరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలని అంతే. అంటే లేదు, యాక్చువల్లీ ఏంటంటే పద్మజ ఆంటీ అని ఆమె ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ కదా ఇప్పుడు. సో ఆవిడ పాపం ఆవిడ చాలా హెల్ప్ చేసింది. నేను యాక్చువల్లీ ఏంటంటే నేను అవుట్ స్పోకన్, తమ్ముడు ఇంట్రోవర్ట్. వీళ్ళు ఏమంటారంటే పద్మజ గారు ప్రభాకర్ బాగా దగ్గర. మాకు ఎట్లా అంటే ఆంటీ గురించి చాలా చెప్పాలి. చనిపోయిన రోజు అమ్మ కొంచెం మాట్లాడేటప్పుడు చనిపోయిన రోజు ఏమైందంటే ఆవిడ మాకు ఎట్లా అంటే అండగా ఎవరు లేరు ఆ రోజు.
రాత్రి సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి రావడానికి భయం వేస్తే అమ్మని తీసుకుని వెళ్తే కింద చనిపోయినప్పుడు అక్క భాగ్య కేకలు ఎప్పటికీ నాకు వినిపిస్తుంటాయి. అది ఆ రోజు మాకు ధైర్యంగా నిలబడింది. రాత్రి 2 అయింది ఆ టైము. ఆ రోజు బర్త్డే, డాడీ కోసం అని స్వీట్స్ తీసుకుని వచ్చి అక్కడే ఉందామని వచ్చింది. ఆ రోజు స్పాట్లో అయిపోయింది. తర్వాత అమ్మకి ఆరోగ్యం బాగాలేనప్పుడు అందరు చెప్పిన, అందరూ ఏమి పాపం వాళ్ళు ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళు ఇంతవరకు చేయగలుగుతారు ఓకే అని చెప్పిన. పద్మజ ఆంటీ లేడీ కదా చెప్పిన. మా యూఎస్లో ఉండి 15 days యూఎస్లో ఉండి నాతో ఏమీ ఎమోషనల్గా రియాక్ట్ కాదు, నార్మల్ కాముడు రాగానే ఇంటికి రాగానే మా ఇంటికి వచ్చింది. అల్లం నారాయణ అంకుల్ దగ్గర తీసుకెళ్ళింది. కావాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇప్పించింది. ఆమె వయసులో చిన్నదైనా, అమ్మకి వయసులో చిన్నదైనా, అంటే చిన్నదే అమ్మకంటే చిన్నదే, పిన్నిలాగైనా నా కష్టం వచ్చినప్పుడు నాకు పెద్దమ్మలా నిలబడ్డది. సో ఐమ్ థ్యాంక్ఫుల్ ఫర్ హర్ ఇప్పటికీ జీవితంలో. కానీ కొన్నిసార్లు నాకు రాంగ్ అంటే ఎట్లా అంటే డాడీ ఎట్లా అంటుండే అంటే ఫ్రెండ్స్ సాయం చేసినా కానీ రాంగ్ అనిపిస్తే ప్రశ్నిస్తాడు. మనకు కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది ఆంటీతోని. ఫీల్ అయితే సారీ పద్మజ ఆంటీకి. ఆంటీ అది చెప్పిన సుద్దాలశక్తి అంకుల్ వాళ్ళ చెల్లెలు ఆమె రిలేషన్. సుద్దాలశక్తి అంకుల్ కూడా చాలా ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. సుద్దాలశక్తి అంటే అంకుల్ మీరు సుద్దాలశక్తి అంటే అవునవును అని అన్నారు. అన్నాక డాడీ గురించి వేష కవిత గురించి మాట్లాడినారు అంకుల్. మీ డాడీ వేష కవిత ఉంది కదా ఆ లైన్లో, అది చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను రాద్దాం అనుకున్నా. వేషాల మీద రాసి భయం వేసి నేను దాన్ని బెటర్ రాయాలని అనిపించి వదిలేసిన అన్న అన్నాడు. ఇంకంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఏం కావాలి డాడీ గురించి అనిపించింది నాకు. సుద్దాలశ అంకుల్ కూడా ఈ మీటింగ్కి వస్తున్నారు రాబోయే. ఒకటి చెప్పినా కొందరు ఎట్లా ఉంటుంది అంటే వెళ్ళి కలవాలా, ఇన్వైట్ చేయాలి, వాళ్ళ పేర్లు వేయాలి. ఎవరి పేర్లు వేయలే మేము ఇన్వైట్ చేసే దాంట్లో అందరూ. సో ఆల్ ఆర్ చీఫ్ గెస్ట్, అక్కడ వచ్చిన వాళ్ళందరూ చీఫ్ గెస్ట్ ప్రజలతో కానీ. సో అందుకే వీ డింట్ పుట్ ఎనీ నేమ్స్ ఆన్ ఇట్. ప్లీజింగ్ నేను జస్ట్ ఫోన్ చేసిన, నా ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఫోన్లతోనే. జయదీర్ తిరుమల అంకుల్కి వెళ్ళి నేను ఫోనే చేసిన. వేరే వాళ్ళు సరే పిక్ చేయలేదు, వదిలేసి వాళ్ళకి ఇష్టం ఉంటే అంటే నేను అంతవరకు చేయగలిగిన. సడన్గా ఏర్పాటు జరిగింది. పాశమంగులు కూడా నేను జస్ట్ ఫోన్ చేస్తాను అంతే. నాన్న చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. జనవరి 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అలసటి ప్రభాకర్ అన్న యాదిలో ఒక మీటింగ్ పెట్టారు. ఇక్కడ నాకు నిజం తెలియాలి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదిక కన్నా ముందు ఇంకొన్ని చోట్ల ఈ సమావేశము, ఈ సంస్మరణ సభ లాంటిది పెట్టాలని చెప్పి అనుకుంటే చాలా మంది ముందుకు రాలేదు అనేటువంటిది నాకున్న ఒక చిన్న సోర్స్. నిజమేనా? ఉంది, కానీ నాకు చెప్తే ఎందుకు ఏమైనా అనుకుంటారేమో అని బాధగా ఉంది. అంటే చెప్తాం, ఇక మరి అడిగేసినారు కదా. అంటే యాక్చువల్లీ ఏను నరసింహారెడ్డి సార్ నాకు 4 years బ్యాక్ నా ఇంటర్వ్యూ చేసి కాల్ చేసినారు. ఓకే, చాలా బాగా చెప్పినావు మీ డాడీ అదే మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత ఈ మధ్య కాలంలో నెంబర్ తీసుకున్నా. మా చంద్రమోహన్ అన్న వెళ్ళిండు ఏను నరసింహారెడ్డితో బుక్స్ చేసుకోవడానికి. ఫస్ట్ టైం అలా చేంజ్ అయింది కదా చైర్మన్ కల్చరల్ దాంట్లో. అయ్యేసరికి సీతక్కని గురించి అన్న ఏందన్నా నువ్వు వెళ్ళినావు నన్ను కలిపి ఇంట్రడ్యూస్ చేయాలని నేను అడిగిన అన్నాను చంద్రమోహన్ అన్న. సరే అది పక్కన వెళ్ళిపోయింది. అయితే సరే మేము ఈ మధ్య కాలంలో అడిగిన అన్న అంకుల్కి ఫోన్ చేసిన. అంకుల్ అని అంటే అన్న చెప్పొద్దు అనుకున్నా కానీ నాకు మీరు అడిగిన కదా చెప్తున్నా. అంకుల్ మరి నాకు పెద్ద హాల్ కావాలి, డాడీది మీటింగ్ నాకు రవీంద్రబాద్లో పెద్ద హాల్ కావాలని అడిగా. అలసిటి ప్రభాకర్ మీటింగ్ పెద్దది ఎందుకు, చిన్నది సరిపోతుంది కదా అని అన్నారు. 500 కాదు 1000 కాదు 2000 ఐ హ్యావ్ కేబుల్ నేను పిలిచి వస్తారు. నాకు కూడా కొంచెం మంది ఉన్నది తేగలుగుతా, కానీ తేగలిగితే వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్ చేయలేను కదా నేను. ఐ డోంట్ హ్యావ్ సో మనీ టు అరేంజ్ దెమ్. ఉత్తే కూర్చోబెట్టాలా నేను ఖాళీ కడుపులకి. ఇప్పుడు మా వాళ్ళు అంకుల్ వాళ్ళు పెడతారు, ఆయన పెడతారు, మేము ఫుడ్లు పెట్టలేము. మేము పెట్టేంత స్థవం లేదు. 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను నా దగ్గర, ఐ కెనాట్ అఫోర్డ్ దట్. సో చాయ్ బిస్కెట్ పెడితే వాళ్ళు అల్లరి అట్లా కూడా చెప్పిన ఆంటీ మేము ఇట్లుంది పరిస్థితి, అంకుల్స్ ఫోన్ చేసి నేను వస్తున్నా అని అంటే ఇట్లా ఉంటుంది పరిస్థితి 12 గంటలకి తినేసానండి, మేము అరేంజ్ చేయలేము, నాది ఇప్పుడు ఇట్లున్నా ప్రస్తుతానికి అయితే నేను చేయలేను. చాయ్ అదేదో నా ప్రేమ కోసం నీకు మనోహర్ రెడ్డి గంట అని ఉన్నాడు అంకుల్. ఒక మాట్లాడితే ఏమన్నాడంటే అదే కామెడీగా మాట్లాడినా, నువ్వు ఎట్లుంటే తెలుసు నీకు కవిత అని చెప్తే నపుంసకులకు కూడా ఇట్లా నరాలు ఇట్లా అట్లా అని చెప్పి మేము కామెడీ అట్లా అన్నాడు. అన్న తర్వాత నీ కవితం కోసమే వస్తానా నేను, నువ్వు చెప్తుంటే నువ్వు అంత అట్లా ఉంటుంది మాట్లాడినారు. సో అది చాలు నాకు. అంటే మేము ప్రొవైడ్ చేయలేకపోయినా మీకు కొంచెం ఏంటంటే కొందరు అలగచ్చు ఏమైనా ఉంటాయి కదా, ప్రతి దాంట్లో ఎందులో అయినా ఉండొచ్చు అని నేను ఇట్లా అడిగిన. సో వచ్చేసరికి మీటింగ్ వచ్చి నేను అడిగా పెద్ద హాల్ అడిగితే చిన్న హాల్ అని అన్నారు. ఇప్పుడు అది చిన్న హాల్ కూడా అయ్యేటట్లు లేదు. ఇప్పుడు మరి ఇది చూస్తే మరి పెడతారేమో, కానీ పెట్టినా నాకు ఐ డోంట్ వాంట్, నాకు ఎట్లా బాధగా ఉంది. గదరంగులకి లేని జియో, సురవరం సుధాకర్ రెడ్డి సార్కి అడ్డురాని జియో, అలసిటి ప్రభాకర్ జియో అడ్డు వస్తుందా?
ఏంటి ఆ జీవో? నేను కోదండరామ్ సార్ కూడా వెళ్ళి అడిగినా నేను, ఓకే మొన్న కూడా వెళ్ళి అడిగిన. వాళ్ళు ఫీల్ అయితే ఫీల్ అవ్వను. నాకు నేను 2 నెలల నుంచి తిరిగిన కోదండరామ్ సార్. అంకుల్ మీరు యు ఆర్ వన్ ఆఫ్ ద స్టాల్ వర్డ్స్ ఆఫ్ తెలంగాణ మూమెంట్, మీరు వెరీ క్రెడిబుల్ మూమెంట్. కాలు మొక్కుదని అంటారు, నేను దొంగల కాళ్ళు లేతే అవతల పాడేస్తా, నేను వేరే ఎవరని కాదు, లేతే అవతల పాడేస్తా, మీ కాళ్ళు కాబట్టి మొక్కుతున్నా నేను, మీరు అంత యు ఆర్ డిజర్వబుల్ క్యాండిడేట్ అని అన్నా. సరే ఓకే, అది ఒకటే, అది అలవాటు అయితే సంగనం అట్లా నేను నేర్చుకోగలను. నాకు అది అట్లా నేను రెస్పెక్ట్ ఇస్తా. పాషమంగుల దగ్గర వెళ్తే నువ్వు అది చేయొద్దని ఎవరైనా చెప్తారు, ఇక్కడ పెట్టుకో అంటారు. విఠలన్న దగ్గరికి కూడా వెళ్తే అది విఠలన్న చెప్తున్నా ఇట్లా. సో అయితే నేను చెప్పినాక కూడా సరే ఆయనకేమున్నాయో ఇట్లా చెప్పిండు, చేపిద్దామని అన్నాడు. ఈ 5th అసెంబ్లీ 6th 9th 7th అయింది, ఇంకెవరికి ఏం లేదు సార్, అక్కడ పెడుతున్నావు కదా ఇది వద్దులే అని అన్నారు. అంటే ఏంటంటే నాకు ఏమనుకుంటే కొంచెం మీడియా సపోర్ట్లోకి వెళ్తే అంటే వాళ్ళు ఏమైనా చేయాల్సి వస్తాయేమని చెప్పి వాళ్ళు అవాయిడ్ చేసినట్టున్నారు. సో ఓకే ఫైన్, చడి చప్పుడు కాకుండా చేస్తారేమో అనిపించింది. పాషం మీద కనుక మాట్లాడితే చాలామంది తెలుస్తుంది, సో మీడియా కవరేజ్ ఉంటుంది. సో ఓకే అంకుల్ మీరు పెట్టండి అని చెప్పిన. నాకు ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు పెడితే ఎవరు తిట్టుబడకు, వాళ్ళని వీళ్ళని పిలిస్తే తిట్టుబడాల్సి వస్తుంది నువ్వు అంటే, సరే ఎందుకు ఇది అంత తలకొని చెప్పి అనుకొని మనం పెట్టుకుందాము, నాకు నచ్చిన వాళ్ళని పిలుచుకోవచ్చు, వాళ్ళు నాకు నచ్చింది మాట్లాడతారు, వాళ్ళు ఓపెన్గా మాట్లాడుకోవాలి కదా. ఇదేంది చడి చప్పుడు కాకుండా మీటింగ్ చేసినామని అంటే నాకు నచ్చలే. సో నాకు అనిపించింది చెప్పేసిన నేను, కాన్సిక్వెన్సెస్ ఐ రెడీ టు టేక్ ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్. అదే అలసటి ప్రభావం కూడా నేను భయపడితే ఐ డోంట్ డిజర్వ్ టు బి ద సన్. ఎన్ని జన్మలు ఎత్తినా ఆయనకు చిన్నప్పుడు అనుకుంటే డబ్బులు బాధపడ్డా కానీ కొడుకు నాకు ఇంకో జన్మ అంటూ ఉంటే. ప్రభుత్వాలు వెలివేసిన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా అలసటి ప్రభాకర్ నేటికి ఉన్నాడు అని చాటి చెప్పేందుకే ఈ సంస్మరణ సభ అనుకోవాలా, లేకపోతే ఇప్పటికైనా సరే గుర్తించాల్సినటువంటి బాధ్యత మీకుంది అని చాటి చెప్పడం ఈ సభ అనుకోవాలా? అంటే గుర్తించడం అంటే నా ప్రయత్నం, నేను ప్రజలకి ఎవరికైతే పేద ప్రజలు ఎవరికైతే ఎవరి కోసం రాసినారో వాళ్ళకి తెలియదు. ఇంటెలెక్చువల్ పీస్ మీరు అంటే అందరికీ తెలుసు డాడీ, సో వాళ్ళకి తెలియాలి కదా. అందుకే నాకు ఒక అనిపిస్తుంది, నీకు ఆశీర్వాదం అని అంటారు. మీ డాడీ కవిత్వము మీ నాన్న కూడా ఇంత బాగా చెప్పలేడా స్టేజ్ మీద, ఈ వాజ్ నాట్ ఎ గ్రేట్ స్పీకర్, యూఆర్ వెరీ గుడ్ ఒరేటర్ అని అంటారు. చాలా బాగా మాట్లాడతావు, నీకు అది బ్లెస్సింగ్ ఉంది, డాడీ ఆశీర్వాదం ఉంది, నేను అది తీసుకెళ్ళాలని ఉంటాను అట్లా ఉంది. దాని ద్వారా ఒకటి నా ప్రయత్నం చేస్తున్నా. ఇంకోటి మీరు ఏమంటున్నారంటే మీరు అన్నదానికి రికగ్నిషన్ అనేది అట్లా ఎట్లా ఇప్పుడు ఏమని చెప్పాలి నేను, కెన్ యూ రిఫ్రెష్ యువర్ క్వశ్చన్ మీరు ఇప్పుడు ఈ సంస్మరణ సభ పెట్టడం ద్వారా అలసటి ప్రభాకర్ యొక్క అక్షరాల్ని, అలసటి ప్రభాకర్ కాంట్రిబ్యూషన్ ని గుర్తించాల్సిన బాధ్యత మీపై ఉంది అని ప్రభుత్వాలకి గుర్తు చేయాలనేటువంటిది మీ తపన? అంటే ఎక్కడో నేను ఒకటి చెప్తా, 93లో నాన్న చనిపోయినప్పుడు మళ్ళీ 2013లో మీటింగ్ పెట్టినారు. అంటే 2003, 2013 ఇంకోటి చెప్పా, అందరి పేర్లు చెప్పిన అప్రిషియేట్. అయితే ఒకటి ఏంటంటే వివి సార్ ఉన్నారు కదా, ఒక టైంలో విరసం సభ్యుడు అలసటి ప్రభాకర్ ఒకటి వేసుకున్నారు చనిపోయిన తర్వాత. నేను ఒకసారి బుక్స్ చూసిన అది. అయితే ఆయన మీద కూడా క్వశ్చన్ చేసింది, అలసటి ప్రభాకర్ ఏం చేయలేదు అంటే 2013 మాకు ఒక పెద్దది తుఫాన్ లాంటి ఒక సంఘటన నేను చెప్పదలుచుకోలేదు, లెట్ బి పర్సనల్, దగ్గర వాళ్ళకి తెలుసు అంతే. వస్తే మాకు అప్పుడు ఫస్ట్ టైం జయదీర్ తిరుమలరావు అంకుల్, నిజాం వెంకటేశ్వర అంకుల్, నరసన్ అంకుల్ కలిసి బుక్స్ చేయడానికి ట్రై చేసిండ్రు. సో 2014లో ఓకే మళ్ళీ సెట్ రైట్ అని చెప్పి వదిలేసాను, మళ్ళీ అక్కడ వరకు అయింది. సో బుక్స్ని నరసన్ అంకుల్ బాధ్యత తీసుకొని అక్కడ నుంచి బుక్స్ వెళ్తున్నది. 93 నుంచి 2003, 2013 వరకు కూడా 20 years చాలా గ్యాప్ ఉంది. పీపుల్ డింట్ న్యూ అబౌట్ డాడీ చాలా మందికి, ఎందుకంటే కంటిన్యూస్ లేదు. మళ్ళీ నాకు ఈ ఫినాన్షియల్ టెన్షన్స్తోని ఇప్పుడు మనకి జగిత్యాల ఒక 2-3 years నుంచి వెళ్తున్నా, లాస్ట్ ఇయర్ నేను వెళ్ళలేకపోయినా నాకున్న ఈ దాంతో. సో ఏమైంది, నేనేమనుకున్నా, సో ఈ జగిత్యాల కరీంనగర్ అయితే రీచ్ అవ్వట్లే జనాలకి, సో హైదరాబాద్లో జరుగుతుంది రీచ్ అవుతుంది. ఇప్పుడు నేను గదరంగుల స్థాయిడే, గదరంగుల స్థాయిడు కదా నాన్న మీద, అంటే ఆ స్థాయిడే అలసటి ప్రభాకర్, ఏం తక్కువ కాదు కదా. అందరు ఎవరైనా కంపారిజన్ చేసుకుంటే చేయొద్దన్నా కానీ ఈ డిజర్వ్ దట్ రెస్పెక్ట్. ప్రభాకర్ అన్నకి ఏం తక్కువ అదే అంటున్నాను, గద్దరన్నయ్య ఫ్యామిలీ ఫ్రెండ్. మాకు అత్తమ్మ చనిపోయినప్పుడు వచ్చిండు, మేము వాళ్ళ ఇంటికి మేము పోదు, మా ఇంటికి వాళ్ళు వస్తారు. వాళ్ళే గద్దరన్న బాగా పరిచయమే కదా, పరిచయం లేని వాళ్ళకి ఎవరు. ఇంకొకటి గద్దరన్న కుటుంబానికి గుర్తింపు వచ్చింది, అలసటి ప్రభాకర్ కి అసలు ఏమాత్రం గుర్తింపు రాలేదు, అలసటి ప్రభాకర్ కుటుంబాన్ని అసలు ఏమాత్రం పట్టించుకోలేదు, ప్రజలకే తెలియాలి. ఆయన అభిమానుల్లో ఉంది, నాలో కూడా ఉంది. అదే మీకే తెలియాలి అది ఆ సంగతి, మేము ఎలా చెప్తాం, అదే మీరే ఆలోచించాలి.
అలిశెట్టి ప్రభాకర్ని ఏ ప్రభుత్వమైనా కూడా గుర్తించకపోవటం వెనుక ఒక కుట్ర ఉంది. ఆ కుట్రలో కొంతమంది భాగస్వామ్యులు ఉన్నారని చెప్పి నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే నేను స్టడీ చేసేటప్పుడు తెలిసింది కాబట్టి. మీకు కూడా నమ్మకం ఉందా? నేను కూడా అలాగే అనుకుంటున్నాను. మరి అలా ఏమన్నా ఉందేమోనని ఒక డౌట్ అట్లా. ఎందుకని ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నప్పుడు, నేను ఆరా తీసుకుంటున్నప్పుడు, అప్పట్లో ప్రభుత్వాలకి వ్యతిరేకంగా కొన్ని కవితలు రాశాడు కాబట్టే ఇలా జరుగుతుందని చెప్పేటువంటిది ఒక వాదన. నా దృష్టిలో అసలు వాదనే కాదు. ఎందుకంటే వరవరరావు సార్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను వరవరరావు సార్ రాసిందని ఒకటి చెప్తాను, వివి సార్ రాసిందని. కవి అనేటువంటి వాడు ఖచ్చితంగా రాజ్యద్రోహమే చేయాలి, రాజ్యద్రోహం కనుక చేయకపోతే అది ఖచ్చితంగా ప్రజాద్రోహమే అవుతుందని చెప్పి అంటాడు వివి సార్. అలిశెట్టి ప్రభాకర్ జీవితాంతం వరకు ప్రజల తరపునే కదా ఉన్నది, ప్రజల కోసమే కదా కొట్లాడింది, పేదల కోసమే కదా ఉన్నది. ఎవరు చేస్తారు ఈ కుట్ర? ఇక మనకు అర్థం కాదు. మరి అలా అని కూడా గ్యారెంటీ కూడా ఏం లేదు, కానీ అట్లా ఏదో ఒకటి అట్లా ఏమైనా జరుగుతుందేమోనని అట్లా అనిపిస్తుంది. అంటే ఎన్నో విధాలు మరి మామూలుగా అయితే అలిశెట్టి ప్రభాకర్ అనే విధాలు గుర్తు చేస్తారు, కానీ ఏ మీటింగ్ లో గుర్తు చేయరు, మరి ఎక్కడ గుర్తు చేయరు. మన ఏమనిపిస్తుంది మరి మనకు అట్లనే అనిపిస్తుంది. అంటే నేను చెప్పిన కదా కొండా లక్ష్మణ్ కదా, ఇప్పుడు బీసీలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు తీస్తారు, మరి అలిశెట్టి ప్రభాకర్ పేరు తీయరేంది అనిపిస్తుంది నాకు. అంటే మళ్ళీ బయట ఏమంటారు తెలుసా, బయట బ్రతుకుంటే అంతకంటే ఎక్కువ పేరు వచ్చేది అని అంటారు. సరే అంతకన్నా అట్లీస్ట్ టేక్ హిస్ నేమ్ అవుట్. ఇప్పుడు బతికి లేడు, ఇక బతికి రాడు కదా, అంటే అదే ఎక్కువ గుర్తించాలి కదా. ఇప్పుడు కవిగా అదే ఇప్పుడే ఎక్కువ గుర్తించాలి కదా. బతికుంటే ఆయన పేరు ఎవరు మర్చిపోరు, ఇంకెందుకు మర్చిపోతారు? లేడు కాబట్టి ఎక్కువ గుర్తు. బాధ ఏంటంటే ఇప్పుడు సినిమాలో కవులు రాసి కొంత గొప్ప సంపాదించుకొని బాగానే ఉన్నారు, మరి పేరు కూడా డబ్బులు వాళ్ళకే, పేరు అని అన్ని వాళ్ళకేనా? మరి వీళ్ళకి ఏం మిగిలాలా? వీళ్ళకి రికగ్నిషన్ కూడా సరిగా లేదా? దట్స్ మై పాయింట్. అట్లీస్ట్ రికగ్నైజ్ దేం కదా. ఉద్యమకారులు చనిపోతే వాళ్ళకి అసలు 12 వస్తే ఇప్పుడు రైతు బంధులు ఇస్తున్నారు, రైతు భరోసాలు ఇస్తున్నారు, అందరికీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వాలు. అంటే ఎందుకు వరితోని మద్యం తయారు చేసుకొని ట్యాక్స్ మంచిగా వస్తుంది మనకి, అది ఇన్వెస్ట్మెంట్ లాగా. వీళ్ళు వచ్చింది ఏం బూడిద, ఈ బూడిదతో ఏం చేయాలన్నా? వీళ్ళకి ఏం చేయట్లేదు అసలు, నేను రికగ్నిషనే లేదు వాళ్ళకి. నేను చెప్తున్నా అలిశెట్టి ప్రభాకర్ కొట్టిన గర్వంగా ఫీల్ అవుతా అని చెప్పినా కదా, వాళ్ళకి ఆ గర్వంగా ఫీల్ అయ్యే అవకాశం కూడా లేదా వాళ్ళు చచ్చిన వాళ్ళకి? అట్లీస్ట్ వాళ్ళకి పేరు, మీరు విగ్రహాలు కట్టేయకపోండి, ఒక ఫోటో, ఒక 1 సెకండ్ ఒక ఫోటో, ఒక ఇంత డిజిటల్ మీడియా ఉంది, ఇంత డిజిటల్ టెక్నాలజీ ఉంది. మన నాన్న రోజు లేదు ఇంత టెక్నాలజీ. ఇప్పుడు ఇంత టెక్నాలజీ జస్ట్ ఒక ఫోటో, శ్రీకాంత్ ఫోటో వేయండి, తెలంగాణ ఉద్యమకారుడు, సెకండ్ ఫోటో 1 సెకండ్ 160 సెకండ్స్లో 60 పీపుల్స్ వేయండి, 20 మినిట్స్లో 112 పీపుల్స్ అయిపోయింది. డోంట్ దే డిజర్వ్ దట్ మచ్? మాస్ యూ డోంట్ డిజర్వ్ దట్ మచ్? ఫర్గెట్ అబౌట్ మనీ అండ్ ఎనీథింగ్. 1% 100. ఇప్పుడు ఉద్యోగాల గురించి మాట్లాడతారు, యాక్చువల్లీ ఎవరు నిధులు నియామకాలు ఏమైనా నాకు గుర్తు కరెక్ట్, నిధులు నియామకాల గురించే కదా సార్. నీళ్ళది ఏదో అక్కడ పక్కన పెడదాము, రైతులకు మంచి జరిగింది అనుకుందాం. నియామకాల గురించి వస్తే ఒక గవర్నమెంట్ వీళ్ళు 10 years ఉంటారండి. గ్రూప్స్ ఎగ్జామ్స్ చిన్నప్పటి నుంచి. ఇప్పుడు నా బిడ్డని జాయిన్ చేయాలంటే భయం అవుతుంది. ఇంటర్నేషనల్ స్కూల్లో ఫస్ట్ నుంచి 10th క్లాస్ 10 లక్షలు, మళ్ళీ ఏదైనా చదివించాలంటే 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే మళ్ళీ వాళ్ళు 10,000 జాయిన్ అవుతారు. చదువు రానోడికేమో ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి, చదువు వచ్చినోడేమో 10,000 జాయిన్ చేస్తాడా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ 1,00,000 రూపాయలు వస్తే భయంతో బతుకుతున్నారు వాళ్ళు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎప్పుడు ఉద్యోగం పోతుందని భయంతో బతుకుతుంటారు. వాడు ఒక కష్టపడి వాడికి జీవితాశం, ఇల్లు కట్టుకోవాలంటే ఒక జీవితాశయం వాడికి. ఇల్లు కట్టుకుంటే రేపు ఏమైనా రోగం వచ్చింది అనుకో. మొన్న కాటిపల్లి వెంకటరామనారెడ్డి సార్ ఒక కమెంట్ చేసినారు. అంటే నాకు కాటిపల్లి వెంకటరామరెడ్డి బీజేపీ నాకు ఇద్దరు చాలా ఇష్టమైన వాళ్ళు, రీచల రాజేందర్ సార్, కాటిపల్లి వెంకటరామరెడ్డి సార్. అయితే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు సీఎం అవ్వాలి. అంటే ఒకవేళ అయితే అనకూడదు, ఐ లైక్ దమ్ సో మచ్. వాళ్ళు ఏంటంటే మొన్న ఏమన్నా అయితే కూడా వాళ్ళే నిలబడ్డారు ప్రజల కోసము అన్నాడు. అసలు ప్రజలు కూడా ఇట్లున్నారు అన్నాడు. రేషన్ కార్డు తీసుకుంటారని అన్నాడు. రేషన్ కార్డు తీసుకుంటారంటే మన ఆరోగ్యశ్రీకి కోసం రేషన్ కార్డు తీసుకపోతే ఎట్లా బతకాలి? ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇల్లు అమ్ముకునేస్తే ఎవరు సాధాలా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 70,000 ఇల్లుకే పోతే అటు 30,000 మిగులుతుంది. ఇంట్లో ఆరోగ్యం ఖరాబ్ అయితే బయటకు వస్తారు. మీరు ప్రొవైడ్ చేస్తారా? మీరు ఏమంటారు విద్య అన్నారు, విద్యాశాఖ దేవుడికి ఎరుగు. వైద్యం ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి? నేను అడుగుతున్నా పొలిటీషియన్స్ని, కాటిపల్లి వెంకటరామన్ సార్ కూడా అడుగుతున్నా. రేషన్ కార్డు గురించి మీరు మాట్లాడారు కదా సార్ మీరు, మరి వీళ్ళు ఎట్లా? మరి వీళ్ళు సాఫ్ట్వేర్ 1,00,000 రూపాయలు సంపాదించుకున్నాడు, రోడ్ల మీద జయప్రకాష్ నారాయణ సార్ ఎన్నో అన్నాడు పేదవాళ్ళు అవుతున్నారని. ఉన్నోడు అయితేనే ఉన్నాడు, పేదవాడు అవుతున్నాడు. నా విధానం చెప్తున్నా, ఆయన అడిగినా మీరు చెప్పండి ఏం చేయాలి మరి మీరు ఎట్లా బతకాలా? రోడ్ల మీదకి రావాలా? ఇన్ని రోజులు అదొక వాడు ఇల్లు కట్టుకుంటూ లేదో టక్కుమని వాడు మళ్ళీ అమ్ముకొని రావాలా?
మీరు చెప్పండి మరి ఎట్లా బతకాలో? ప్రజలే తప్పు పడుతున్నారు కదా. ప్రజలకి గత్యంతరం లేదు. వాళ్ళు డబ్బులు తీసుకొని ఓట్లు పెట్టి కావాలి కాబట్టి చేస్తున్నారు, డబ్బులు తీసుకొని వేస్తున్నారు. మీరు సరైన నాయకులు ఎందుకు ఇట్లా ఉంటున్నారనే బాధ ఉంది. సరైన ఎవ్వరు బీజేపీ వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా మాకు సరైన నాయకులే కావాలా. ప్రజలు కొంచెం సత్య నాయకులే కావాలా మాకు. సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. ప్రతి ఒక్కరికి సీఎం పదవే కావాలా? అట్లనే కావాలా మన దేశం? నేను మై ఉన్నప్పుడు ఇండియాస్ డెవలపింగ్ కంట్రీ అని ఉంది. ఇప్పుడు నేనున్నప్పుడు డెవలపింగ్ కంట్రీ, నా కూతురు కూడా డెవలపింగ్ కంట్రీ అని చెప్పుకోవాలా నా ఇండియా గురించి? ట్రీట్మెంట్ అని మా నాన్న కవిత రాసిండు, ట్రీట్మెంట్ అని. ఇండియా గుండెల మీద స్టెథోస్కోప్ పెట్టి చూశాను పరీక్షగా. నగ్నంగా ఉన్న చెవుల శరీరాలకు అగ్నిలా చురకలు తగిలిన సెగల అలజడినాలు. ఇది రోగం కాదు ఘోరం, ఇది శాపం, ఇది పాపం కాదు శాపం. ప్లీజ్ క్విక్, అందరూ ఒక్కొక్కరే క్యూలో రండి. చుక్కా కలిపి చైతన్యం టానిక్ తీసుకురండి. ఈ ట్రీట్మెంటే దీని కరెక్ట్ జడ్జిమెంట్. నేను డాక్టర్నే కాదు బ్రదర్, మీలోని అజ్ఞానం, సోమరితనం, బీడు భూమిని దున్నాలని పరితపించే ట్రాక్టర్ని అని రాసుకుని మా నాన్న. ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఇప్పుడు మనం సోమరితనం లాగానే ఇట్లా అట్లే అంటే ఏం మారకపోగా ఇంకా ఎక్కువైంది కదా. ఇంకా ఎక్కువ అదే కదా బాధ. జనాలు కూడా, టీచర్ కూడా ఫుల్ బాటిల్ తీసుకుంటున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా. ఇక మనం ఏం చెప్పాలి? ఎవరి కోసం పోరాటాలు చేయాలా? సచివాలయం అయితే పిచ్చోళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి వాళ్ళవి, మా నాన్నతో సహా అందరూ. మేము దేనికోసం పోరాడినాం? పిచ్చోళ్ళ వాళ్ళందరూ, చచ్చిపోయిన వాళ్ళందరూ. అడవిలో ఇప్పుడు పొలిటీషియన్స్, అర్బన్ నక్సలైట్స్ మాట్లాడుతుంటారు. బాధ అక్కడ. ఇప్పుడు పొలిటీషియన్స్ వాళ్ళని తిడతారు. పొలిటీషియన్ ఎప్పుడన్నా వెళ్ళి గన్ను పెట్టుకుని వెళ్ళినాడా అడవికి? నేను వాళ్ళు డిఫెండ్ చేస్తాను, నక్సలైట్స్ని డిఫెండ్ చేస్తాను నేను. వెళ్ళినాడా? వెళ్ళినప్పుడు ఆర్మీ జవాన్లు చేస్తారు, పోలీసులు చేస్తారు, నక్సలు చేస్తారు, ప్రజలు చేస్తారు. పాము చేలో కొడుతుంది ప్రతి నిమిషం. భయం. అడవి అంటే అది ఏమన్నా సర్కస్ అదేమన్నా, లేకపోతే అదే దాన్ని ఏమంటారు? అడవి అంటే ఏమన్నా జంగల్ కాదు, దాన్ని పిక్నిక్ అదేమన్నా అడవి అంటే. బొగ్గో మన్న తిని బతుకుతారు వాళ్ళు, బతికిన వాళ్ళు. అంటే చెప్తున్నా నేను, వాళ్ళ గురించి గొప్పగా చెప్పట్లేదు. అంటే నాకు తెలిసిన నక్సలిజం చేసి సెటిల్మెంట్ చేసుకుని బతికిన వాళ్ళు ఉన్నారు, భూములు కబ్జాలు చేసుకుని బతుకున్నారు, నిజాయితీ కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. కొంచెం వీళ్ళ అర్బన్ నక్సలైట్స్ అని మాట్లాడింది నాకు అది బాధగా ఉంది. మొన్న రఘునందన్ సార్ మాట్లాడినారు, బాధ వేసింది నాకు. రఘునందన్ సార్ మాట్లాడితే, సార్ మీరు అప్పుడు అడవికి వెళ్ళినారు సార్, మీరు వాళ్ళని వెళ్దామని అన్నారు, మీరు తుపాకులు పెట్టుకుని వెళ్ళినారా? ఒక్క పొలిటీషియన్ చచ్చిండా ఇంతవరకు? ఒక్క పొలిటీషియన్ చచ్చిండా? ఒక్క పొలిటీషియన్ కూడా చావలే. రాజకీయ నాయకుల గురించి నువ్వు ఇంత ఆవేశంగా మాట్లాడుతుంటే, ప్రభాకరన్ రాసిన ఒక కవిత, 2 లైన్ల కవిత, ఇదే చురక. అసలే వాడు వానపాములు అంటాడు, మూతెటో ముడ్డెటో అని చెప్పి. నాకు అదే గుర్తుకొస్తుంది నువ్వు మాట్లాడుతుంటే. అంటే ప్రభాకరన్ కవిత దయచేసి వీక్షకుల కోసం ఒకసారి చెప్తావా? ఎందుకంటే నేను అలసటి ప్రభాకరన్ చదువుకున్నాను తప్పితే నేను చూడలేదు ఆయనని. నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు చెప్తుంటే నాకు సాక్షాత్తు ఆయన మాట్లాడుతున్నట్టుగా ఉంది. కాబట్టి మరణం నా చివరి చరణం కాదు. మళ్ళీ ఇది చెప్తే ఇలా ఏదో నక్సలిజం ఉంది, అది ఉందా, ఆయన అట్లా పెట్టుకున్నాడు. ఉండని, ఏమనుకున్నా బాధ లేదు. మరణం నా చివరి చరణం కాదు, మరణం నా చివరి చరణం కాదు, మౌనం నా చితాభస్మం కాదు. మనోహర ఆకాశంలో విలపించే చంద్రబింబం నా శృకణం కాదు. నిర్విరామంగా నిత్య నూతనంగా కాలమంచున చిగురించి నెత్తుటి ఊహను నేను. కలల ఊపిరితలం మీద కదలాడే కాంతిపుంజం నేను. కన్నీళ్ళకి కర్తవ్యాన్ని నిర్దేశించే దిక్సూచిని నేను. అగ్నిపద్యం నేను, దగ్ధగీతం నేను, అక్షరక్షిపని నేను. ఆయుధాలుగా రూపాంతరించింది ఆకలి నేపథ్యం నేను. అడవి నేను, కడలి నేను, ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను. అజ్ఞాతంగా అంతర్లీనంగా మట్టి పొరల్లోంచి పరివ్యాప్తమవుతున్న పోరాట పరిమళం నేను. శుష్కించిన పల్లె నుంచి, శిథిలమైన బతుకు నుంచి, శూలమైన చూపు నుంచి, పరాధీనమవుతున్న స్వేదంలోంచి ఆవిర్భవించిన మంటల జెండాల జాతర నేను, మందు పాతర నేను. లోపభూయిష్టమైన వ్యవస్థలో లోహంగా మారిన పిడికిలి నేను. సంపదల సమతుల్యం కోసం దోపిడీ వటవృక్షాన్ని నెలకొల్చే సైనికుల సారథ్యం నేను. చరిత్ర పుటపై చెక్కుతున్న చెక్కు చెదని సత్యం నేను. హింసకు ప్రతిహింసను నేను. హిట్లర్లు హిరణ్యకశిపుల ధ్వంసం నేను. ఈ దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో పీడితుడే నా అస్త్రం అన్వస్త్రం, శత్రువే నా పాదధూళి. ఇప్పుడు విద్యార్థులు
10 సంవత్సరాలు ఉద్యోగాలు ఏమైనా చచ్చిపోతున్నారు. నాన్న 10 సంవత్సరాలు టీవీ ఉంటే దగ్గుతే మనం 3.5 వారం రోజులు దగ్గుతేనే ఎందుకు రాబోదు సర్దామని అనిపిస్తుంది. 10 సంవత్సరాలు దగ్గుతుంటే మా నాన్న అవును అయినా చచ్చిపోయేటప్పుడు ఇంత పాజిటివ్గా ఉన్నాడు. మనం చచ్చిపోతామా? మనం యువతమి ఎట్లా చేస్తాం? మనం సూసైడ్ చేసుకొని చచ్చిపోతారా? ఉద్యోగాలు లేవని ఫైట్ చేయాలా? ఫైట్ చేద్దాం. నేను క్రికెటర్ అవుదాం అనుకున్నా, అవ్వలే, సపోర్ట్ దొరకలే. మ్యూజిషియన్ అవుదామని అనుకుంటున్నా, మ్యూజిక్లో మాకు నేను ఇప్పుడు చెప్పేది చాలా అద్భుతంగా చెప్తావు. కొంతగా సినిమా యాక్టర్ అంటే నాకు ఉండే యాక్టర్ అవుదామని ఒకటే ఎంగిలో ఉండే, ఏదో ఉండే కళలు ఉండే. కానీ అల్సిటి ప్రభాకర్ కొడుక నేను ఎట్లా అంటే చెప్తున్నా, కొన్ని ఆఫర్స్ కూడా వచ్చినాయి. కానీ నేను అల్సిటి ప్రభాకర్ కొడుకుగా నాకు ఏదో ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, సినిమా వాళ్ళ తారల వాళ్ళ కొడుకులేమో హీరోల్లాగా ఉంటారు అందరూ. పాపం ఏమి లేనోడు కమిడియన్. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, ఆయన వెనకాల ముడ్డి మీద తట్టి తనిచుకుంటాడు వెనకాల నుంచి రవితేజ్ అంటుంటే. ఆ రోల్స్ వాళ్ళే అలా స్టార్ కొడుకులు వేస్తారు. ఆ రోల్స్ ఏమన్నా రోల్స్ వేరుగా ఏదో ఏ క్యారెక్టర్ని చేయాలి కదా అద్భుతంగా. ఏ క్యారెక్టర్ మరి వాళ్ళు చేయమను, వాళ్ళ కొడుకులు రోల్ చేయమని. కామెడీ రోల్స్, ఏకలేశాల రోల్స్, ఏం లేనోడేమో వాళ్ళ మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, సూపర్ యాక్టర్స్ ఉన్నారు. మరి అంటే నేను ఏమనట్లే, నెప్పుడేదో మనం అనట్లే, వాళ్ళ టాలెంట్ వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు సరే వాళ్ళకి ఏదో ఎన్నో ఉన్నా కానీ వాళ్ళు చేసుకునియండి. అంటే నేను చెప్తున్నా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. మాకు యాక్చువల్లీ నేను కవిత అని చెప్పాను. డిగ్రీలో హెచ్ఆర్ డిగ్రీ కాలేజ్లో గంగాధర్ మాస్టర్ అని ఉంటుండే. ఒక రోల్ గోకు వీరుడు అని ఒక రోల్ వేసిన నేను స్కిట్. ఆ స్కిట్ నుంచి నేను నేర్చుకున్నాను ఎట్లా డెలివర్ చేయాలి పోయిటరీ. డాడీ పోయిటరీ చూసి అసలు చాలామంది డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అసలు వచన కవిత్వం ఇట్లా చెప్పచ్చా అనేది కూడా నువ్వు కొత్తది ఇంట్రడ్యూస్ చేసిన అని అన్నారు. కాంప్లిమెంట్స్ విత్ ఎక్స్ప్రెషన్స్తో. అంటే నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ ఎ ట్రైన్డ్ ఆర్టిస్ట్ అదని. కానీ నాకు అట్లా ఎట్లుందండి. ఒక అంకుల్ ఎవరు బంతిపూల జానకి సినిమా డైరెక్టర్, ఆయన పేరు ఏముంది, ప్రవీణ్ చంద్ర నెల్లూట్ల. అంకుల్ ఫోన్ చేసిండు, మనం ఒకటి చేద్దాం అది అని మాట్లాడిండు, అవ్వలే ఆయనతోని. మన వేణుదుగుల అన్న విరాటపురం మూవీ డైరెక్టర్, అన్న కూడా చాలా అభిమానిస్తాడు. అన్నాడు అంటే అన్న నాకు ఇప్పుడు ఏం వద్దన్న, నేను ఇప్పుడు ఆయన కూడా నేను ఏదో చేయాలనుకుంటున్నా, నేను రెడీగా ఉన్నప్పుడు నేను వస్తా, నో ప్రాబ్లం అని చెప్పిన వాళ్ళకి. సో అట్లా అంటే నాకు టాలెంట్, ఐఎమ్ టాలెంటెడ్. ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ హ్యావ్ టాలెంట్, ఐఎమ్ నాట్ ఎ లేజీ గై. ఐ హ్యావ్ మై ఓన్ ప్రిన్సిపల్స్. అండ్ నానే కొన్ని ప్రిన్సిపల్స్ని తీసుకెళ్ళాలని నేను ఐ నో ఇట్ మే టేక్ టైమ్. ఐ వాంట్ టు గో ఇన్ మై వే. కొంచెం ఎట్లుంటుంది బాధ ఏముంటుంది అంటే, రవితేజ లాంటి యాక్టర్స్ ఉన్నారు వీళ్ళు, అంటే వాళ్ళకి ప్లాట్ఫామ్స్ ఉంటుంది. వీళ్ళు ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ దొరకాలి కదా. ఇప్పుడు మనకు వాడికి తినడానికి తిండి లేదు, చదువు లేకపోతే వాడు ఎట్లా కంపీట్ చేయగలుగుతాడు ప్రపంచంతో? యూ షుడ్ గివ్ దట్ ఆపర్చునిటీ. వేద కుమార్ సార్ ఇస్ గివెన్ మీ ద ఆపర్చునిటీ ఫైట్ విత్ ఎవ్రీబడి. మై ఫ్రెండ్స్, మాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే, వాళ్ళ డబ్బు ఉన్నది ఇట్లా ఉంది, నాకు చాలా ఉండేది. నా ఫ్రెండ్స్ ఎప్పుడు అది తీయలే. నాకు మా డాడీ గురించి తెలిసింది కాదు, నేను ఆనెస్ట్గా ఉండేటోని. మా ఫ్రెండ్స్ ఎప్పుడు స్టిల్ నో దే రెస్పెక్ట్ మీ. అందరు యూఎస్లో ఉన్నా, నేను లేను, బట్ ది రెస్పెక్ట్ మీ, ది గివ్ రెస్పెక్ట్. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నాకు పెళ్ళికి నాకు డబ్బులు వాడు 25,000 వాడు పంపించాడు. నువ్వు వద్దరా, ఐ డోంట్ వాంట్ టేక్ మనీ అంటే వాడు పంపించాడు. వాడు అంతే, డాడీ కవిత్వం అంతే అసలు. వాడు అట్లా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాడు ఎయిమ్స్లో చేస్తాడు, వాడు ఆర్థోపెడిషన్. మా ఆవిడకి బాగా లేకపోతే తీసుకెళ్ళిన 3-4 times ఉన్నారు, చాలా అభిమానిస్తారు నన్ను. సో నాకు అది చాలా అనిపించింది నాకు. సో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చెప్పాను కదా బాధ ఇట్లుంటుందని. చాలామందికి ఉంటుంది అట్లా. వాళ్ళందరికీ ఈక్వల్గా ఆపర్చునిటీ. పుడతా భూమి రాసుకొని వచ్చారు పైనుంచి అందరూ భూమి మీద. వీళ్ళందరూ పుట్టినప్పుడు ఎవరికి గుడ్డల్లో ఏం లేవు కదా, అందరు సమానంగానే ఉన్నారు కదా. ఇప్పుడు మరి ఎందుకు ఈ వ్యత్యాసం ఇదంతా? వాడు ఎక్కువ తక్కువ, గివ్ దమ్ ఈక్వల్ ఆపర్చునిటీ. నో, దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు అన్నారు కొందరు ఏమంటారు అంటే, ఉన్నారు ఫ్రెండ్స్తో మాట, తెలివి ఉంటుంది. ఇప్పుడు కష్టం అందరూ పడతాడు, కూలి పని చేసేవాడు కష్టపడతాడు, వాడు 1200 రూపాయలు వస్తుంది. వేరే వాళ్ళు కూడా అందరూ, ఇప్పుడు అంబానీ కూడా కష్టపడుతాడు. ఆయన తెలివితేటలు అంటే ఎంతవరకు? ఇప్పుడు దుర్గం రవీంద్ర రంగులు అని ఒక చెప్తాను, సీనియర్ జర్నలిస్ట్, క్యాస్ట్ గురించి ఎంత నాలెడ్జ్. నాకు అంకుల్ అవర్స్ ఆఫ్ టైం ఇస్తాడు నాకు. ఇట్ డజంట్ హ్యావ్ టు గివ్. డాడీ నలిశెట్టి ప్రభాకర్ కొడుకు నన్ను ఇస్తాడు. ఎంత నాలెడ్జబుల్ పర్సన్. అంకుల్ని ఒకటి అడిగినా, ఎంత అమాయకంగా అంటే, అంకుల్ ఆయనకి రియల్ ఎస్టేట్ తెలుసు, డబ్బులు అన్నీ తెలుసు. అంటే అంకుల్ మీరు డబ్బులు ఎందుకు సంపాదించలేండి అంకుల్? నాన్న నేను 500 రూపాయలు అంటే నేను రాస్తే ఒక బుక్ రాయగలుగుతా, ఒక 500 రూపాయలు సంపాదించగలుగుతా, కానీ నేను ఎట్లా నాకు తెలియదు నాన్న అని అన్నాడు. నేను ఏమన్నా నాకు ఏమనిపించింది తెలుసా? ఈ పీపుల్ ఆర్ నాట్ కరప్టెడ్. పాశమ్యాది గారి అంకుల్ వీళ్ళందరూ వాళ్ళకి తెలుసు రియల్ ఎస్టేట్. వాళ్ళు ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఉన్నంత అవగాహన మీకున్నంత ఎవ్వరికి ఉండదు. దే ఆర్ మోర్ నాలెడ్జబుల్ దెన్ ఎనీబడి. ఇఫ్ దే వాంట్ ఎర్న్ ఇన్కమ్, దే కెన్ ఎర్న్ crores of money. ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ ఇట్. బట్ దే హ్యావ్ వాల్యూస్. మనీ ఈజ్ సెకండరీ ఫర్ దెమ్. మా నాన్న నాకు
తల్లి ప్రేమ అయితే తండ్రి ధైర్యం అవుతాడంట. నాకు తండ్రి ధైర్యం దొరకలే. నాకు ఇంటర్మీడియట్ స్టేజ్లో భయం వేసింది. మా అమ్మ నా రక్తంతో చదివిస్తున్నా, చదువుకోరా బాగా, ఇది చదువు నేను క్రికెట్ రావాలనుకున్నా, నాకు మైండ్కి ఎక్కేది కాదు. ఏడ్చేవాడిని అక్కడ ఇంటర్మీడియట్ నారాయణ జూనియర్ కాలేజ్లో. వాళ్ళేమో మంచోళ్ళని తీసుకొచ్చి పెట్టుకొని వాళ్ళు ర్యాంకులు వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు. మాకు సడన్గా కావాలంటే ఎక్కడి నుంచి అవుతుంది. నేను స్పోర్ట్స్ ఆడతా, వాడు ఆడాడు. ఐపీఎల్కి వెళ్తేనే వాడు ఇంటర్నేషనల్ పేరు ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నారు, చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. దర్ సో మెనీ పేరెంట్స్ కూడా గంగిరెద్దులాగా, నువ్వు సాఫ్ట్వేర్ చెయ్యి, నువ్వు ఇంజనీరింగే చెయ్యి, నువ్వు ఇదే చెయ్యి. వాడిని చేయనియండి, వాడు ఏం చేయాలనుకుంటాడు, వాడిని సావనియండి. విద్యార్థుల గురించి అప్పుడే రాశాడుగా ప్రభాకర్, రాసినాడు ఈ తరం క్రీస్తు అని. బలవంతంగా విద్యార్థులని అసలు పెద్ద పెద్ద కవితలు ఉన్నాయి, డాక్యుమెంట్ నిజ రూపం అని. నాకు టైం లేకనే నాకు తీయలేకపోతున్నా. 20 పేజీలు ఉంటుంది అది. అలిశెట్టి ప్రభాకర్ పెద్ద కవితలు రాయాలని కమెంట్ చేసినందుకు రాసిండు. ఎగ్జాక్ట్లీ అవును. చురకలు మాత్రమే రాస్తాడు, దీర్ఘ కవిత రాయాలి అని చెప్పంటే అంత పెద్ద రాస్తే దీర్ఘ కవితలు రాస్తాడు కదా. అంత పెద్ద రాస్తే వాళ్ళకి అర్థం అవ్వదు కదా, వాళ్ళకి జనాలకి అంత ఒకాబులరీ కూడా ఉంది. ఆయన వాడితే అర్థం అవ్వదు కదా. అర్థం అవ్వాలని చెప్పి కదా నా ఇంటెన్షన్. జనాలకు రీచ్ అవ్వాలని నా ఇంటెన్షన్. మీరు అందరు కదా చెప్పి మీకోసం రాసి తగలాడతాను కూడా, అది కూడా రాసినాడు. అది కూడా తీసుకొస్తా బయటికి ఫ్యూచర్లో. అవి కూడా అంత మీద అన్నీ ఉన్నాయి, అంతా ఉంది. సో ఇది నా బాధ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ 30 lakhs గురించి ఏం చేయాలి అది ఆలోచించి. గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతే పర్లేదు, వాడికి 1 లక్ష రూపాయలు వచ్చే చూడండి, దారి చూడండి. భాగ్యకి నాకు ఒక్క నిజం చెప్పాలి మళ్ళీ. మరణం నా చివరి చరణం కాదు, మౌనం చితాభస్మం కాదు అని రాసుకున్న ప్రభాకర్ అన్న మరణం ముందున్నా కూడా చలించలేదు, భయపడలేదు. టీబీతో ఇబ్బంది పడుతున్నా, ఊపిరితిత్తులు పగిలిపోయేంతగా దగ్గు వస్తున్నప్పటికీ కూడా మందులు వేసుకోలేదు, మందులు కావాలని చెప్పి ఎవరిని అడగలేదు. సమాజం మీద కోపం ఉందా అన్నకి, లేకపోతే ఎలాగైనా చచ్చిపోతాను కదా, చావు త్వరగా వస్తే అనుకున్నాడా ఏంటి అసలు? నాకు ఇప్పటికీ అర్థం కానటువంటి. మందులు వేసుకోకపో అంతే, మందులు ఉంటుండే. మంచి మంచి ప్రొఫెసర్లు కూడా మందులు మాకు అదే టీబీ హాస్పిటల్ నుంచి తెచ్చిచ్చేటోళ్ళు ఇంటికి, డాక్టర్లు. ఒక ఆయన పేరు గుర్తుకు రావట్లేదు, ఆయన ప్రొఫెసర్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటోడు. కానీ ఆయననే మందులు సరిగా అదే కోర్స్ అంట కదా, కోర్సు వేసుకోవాలి, మర్చిపోయి ఊకుంటుండే. ఇక ఆయన దానికోసమే మందులు మాత్రమే కాదు, తిండి కూడా కరెక్ట్ గా తినేవాడు కాదు కదా. అన్నం తింటే అరగకపోవు, ఊకే గట్లనే కడుపుని వస్తుండే. మీరు దొడ్డు బియ్యం తిని ఆయనకి సన్న బియ్యం పెట్టిన రోజులు ఉన్నాయి కదా. అవును కదా, అయినా కూడా తినేవాడు. ఆయనకి ఇంకా మెత్తగా చిన్నపిల్లలకు అండినట్టు అండేదాన్ని, మెత్తగా అండి పెడుతుంటుంది. అందుకనే సన్న బియ్యం వేరే అండుతుంటుంది. ఇక మనకు అట్లా తినబుద్ధి కాదు కదా అన్నం, ఇక మేము దొడ్డు బియ్యం వండుకుందాము, అట్లా ఏదన్నా పొదుపు చేద్దామని అట్లా. అంత చేసినా కూడా ఆయన మొండి పట్టు ముందు నిలవలేకపోయాం అంతే. అలిశెట్టి ప్రభాకర్ ఈ పేరు చెప్తే చాలు అద్భుతమైన కవి, సూపర్ అంటారు. నిజానికి కూడా అంతకన్నా ఎక్కువే. కానీ ఆ కవి కుటుంబంలో కన్నీళ్లను కొలవాలంటే మాత్రము ఏ కుండలు సరిపోవు, ఏ తక్కెడలు సరిపోవు కదా. ఇంతకు మించే ఉంటుందిగా కష్టాలు, కన్నీళ్లు ఉంటాయా? ఇక ఇంతకు మించి ఇంకేం కష్టాలు ఉంటాయి. కష్టాలన్నీ భరించాము మస్తుగా, ఇక చెప్పుకోలేము ఆ కష్టాలన్నీ. కష్టాలు చెప్పరు మీరు, కన్నీళ్లు చెప్పరు, ఎవరిని సహాయం అడగరు, ఎవరన్నా ముందుకు వస్తే తీసుకుంటారో లేదో కూడా తెలియదు. నేను ఆన్ రికార్డ్ అడుగుతున్నాను అక్క మిమ్మల్ని, ఆన్ రికార్డ్, దయచేసి ఇప్పటికైనా నీకేం కావాలో మీకేం కావాలో చెప్పు. ఇప్పుడు ఇస్తే ఎందుకు తీసుకుంటాం, వాళ్ళు ఇవ్వాలి కదా, మనకి ఇవ్వాలి కదా. అది కాదు సార్, సంగ్రామం కోసం అయినా తీసుకుంటాను. విజయ్ నేను ఏం మాట్లాడుతున్నా, అడిగితే ఇప్పుడు చేయని తెలిసినప్పుడు అడుగుతాం, 1 time 2 times అడుగుతాం. వాళ్ళే గుర్తించి ఇవ్వాలి మనకు, అడుగుతాం. అడగలేదు. అలిశెట్టి ప్రభాకర్ సన్ కెన్ ఐ బెగ్? నో అడగొచ్చేమో కానీ అడుక్కోలేము కదా. అడగచ్చు, బట్ దట్ ఆల్సో ఇస్ నాట్ యాక్సెప్టబుల్. అందరికి అడుక్కుంటూ ఇస్తారా మరి? ఇప్పుడు జనరల్ అందరికి అడగక ముందే ఇస్తున్నారు కదా. అవును, మరి మాకు కూడా అలాగే గుర్తించి అడగక ముందే ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వాలంటే మనం అడుగుతిస్తారా? వాళ్ళు ఇయ్యరు కదా. అవును, అలా అడగాలంటే ఇక ఎప్పుడు అడగనే అడగస్తుండే, అడగక ముందే గుర్తించి ఇస్తున్నారు కదా అందరికి. కొందరు ఇట్లా కూడా మాట్లాడుతున్నారు బయట, మీరు రాజ్యాన్ని వ్యతిరేకిస్తారు, రాజ్యం దగ్గర నుంచి ఇట్లా తీసుకున్నారు, అట్లా కూడా క్వశ్చన్ చేసినారు. మరి దానికి ఆన్సర్ ఏం చెప్పాలో మరి అర్థం కావాలి. అంటే మనం as long as we are not misusing that whatever we are taking, as long as we are not misusing it, if you are using it, ఇప్పుడు ఇచ్చినోడు అరే అబ్బాయి భలే ఇచ్చినారా వీడికి, మంచి పని యూజ్ చేసినరా అనిపించుకునేటట్టుంటే ఓకే.
ప్రశ్నించవచ్చు, కానీ అట్లా కూడా క్వశ్చన్ చేస్తారు. మరి దానికి ఏం సమాధానం చెప్పాలి? యూ షుడ్ గివ్ అస్ ద ఆన్సర్. ప్రభాకర్ అన్న కొంత నెత్తురు మండించే కవిత్వం రాశాడు, రాజ్యానికి వ్యతిరేకంగా కవిత్వం రాసిన మాట వాస్తవమే, కానీ అందరు రాశారు. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు అందరు అంతకంటే ఎక్కువ రాశారు కదా, అందరు రాశారు. పేర్లు అవసరం లేదు. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ డాడీ ఇంక అంతకంటే ఎక్కువ రాసిండు కదా మరి కదా. అవును, మరి వాళ్ళని ఏమందాం మరి? మేము అంతకంటే అద్మానమా? కాదు. మేము మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు? మరి మమ్మల్ని కూడా గుర్తించాలి కదా. ఖచ్చితంగా గుర్తించి తీరాలి. అదే మరి, ఖచ్చితంగా గుర్తించి తీరాలి. అడుక్కుంటే ఇచ్చేది కాదు కదా, గుర్తించాలి వాళ్ళే. ఎక్కడ లోపం జరుగుతుందని గుర్తించావు సంగ్రామ్? నువ్వైనా సరే, అమ్మంటే గడప దాటట్లేదు, ఇంట్లో ఉంది, ఇబ్బంది పడుతుంది బీమారితోటి, నువ్వైనా గుర్తించావా ఎక్కడ అడ్డుపడుతోంది? ఎందుకు అలిసటి ప్రభాకర్ని ప్రభుత్వాలు వీళ్ళంతా వెలివేసినట్టు చూస్తున్నారని చెప్పి? అట్లేం లేదు, అట్లా కాదు. వాళ్ళు అందరూ ఎవరు వెలివేసినా ఏం చేసినా ఫస్ట్ ప్రాబ్లం ఏమో తెలుసా? మిడిల్ కామన్ మ్యాన్ ప్రాబ్లం ఇది. ఐఎమ్ ఆల్సో కామన్ మ్యాన్, దో ఐఎమ్ సన్ ఆఫ్ అలిసటి ప్రభాకర్. ఎలివేషన్ వేస్తలేరు, ఏం లేదు, అభిమానమే, ప్రేమ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం మంచి గుర్తింపు నేను మాట్లాడేటప్పుడు కొంచెం మాట్లాడితే ఏమైతుందంటే, యాజ్ ఎ కామన్ మ్యాన్ నాకు రెస్పెక్ట్ అని ఉన్నా కానీ నేను ఏదైనా చేయాలంటే నాకు నా పర్సనల్ లైఫ్తోనే నాకు అక్కడే అయిపోతాను. నేను డైరెక్ట్ టైం ఇవ్వాలనుకుంటే నేను మొత్తం అసలు ఒక్క కవిత ఇదే కాదు, వేరే వాళ్ళ ప్రజాకవులు ఏదైనా కవిత బయటికి తీసుకోవాలనంట. నేను డైరెక్ట్ సరిగ్గా తీసుకురాలేకపోతున్నా. నా ఫుడ్కి దానికోసమే నేను ఇందులో ఈ స్ట్రగుల్లోనే చచ్చిపోతున్నా. ఇంకా ఎక్కడ నేను వాళ్ళంతా అవసరం సపోర్ట్ లేదు. పీస్ ఆఫ్ మైండ్ ఉంటే చాలు. ఐ కెన్ విన్ ద బ్యాటిల్ విత్ ఎనీబడి. పీస్ ఆఫ్ మైండ్ లేదు నాకు. ఇప్పటిదాకా ఏం జరిగిందో వదిలేద్దామని నేను అనను, మర్చిపోదామని చెప్పి నేను పొరపాటును కూడా అనను. కానీ ఇప్పుడైనా కూడా అలిసటి ప్రభాకర్ కోసం, అలిసటి ప్రభాకర్ కుటుంబం కోసం ప్రభుత్వాలు కానీ ఇంకెవరైనా మనసున్న వాళ్ళు కానీ చెయ్యాలి అని అనుకుంటే ఏం చేయాలి? మీకేం కావాలి? వాళ్ళే గుర్తించి ఇవ్వాలి. నేను అలా అడగను. వాళ్ళే గుర్తించాలి. మిగతా వాళ్ళందరికీ ఇచ్చిండ్రు కదా, హెల్ప్ చేసిండ్రు కదా, అట్లనే వాళ్ళు గుర్తించాలి. వాళ్ళందరూ అడుగుతూనే ఇచ్చిండ్రా వాళ్ళందరికీ? మమ్మల్ని కూడా గుర్తించి వాళ్ళే ఇస్తారని నేను అనుకుంటున్నా. అంతే కదా, అంతే కదా. మనం అడుగుతే ఇస్తారా? వాళ్ళకి గుర్తు పెట్టుకొని ఇవ్వాలి మనకు. కానీ అడగందే అమ్మాయినా పెట్టదు అనే ఒక నానుడి కూడా ఉంది కదమ్మా, అడగొచ్చు కదా. మీ అట్లాంటి వాళ్ళే అడగాలి ఇక మా కోసం. మేమేం అడుగుతాం? నేనేం డైరెక్ట్ పోయి నేను అడగాలని మాత్రమే కాదు, నిలదీయాలని, నిగ్గదీయాలని, ప్రశ్నించాలని మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను నేను. అదే, మీ అట్లాంటి వాళ్ళే గుర్తించాలి. మరి నా బాధ ఏందో, అంతే కదా. నాకున్న బాధ అంతా మీకు చెప్పిన నేనేమో డైరెక్ట్ మనం పోయి అడగలేం కదా. అందరు పోయి అడుగుతూనే గుర్తిస్తున్నారా? గుర్తించట్లేదు కదా. అవును, వెనకాల ఉండి ఎంతమంది మీ అట్లాంటి వాళ్ళు హెల్ప్ చేసిండ్రు కాబట్టే కదా వాళ్ళందరికి ఇచ్చిండ్రు, గుర్తిస్తున్నారు, అంతే కదా. సరే, ఈ ఇంటర్వ్యూ సాక్షిగా, ఈ ఆన్ రికార్డ్ సాక్షిగా అలిసటి ప్రభాకర్ అన్న ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఎలా తీసుకువెళ్తారు? మీరు ఏం చేస్తారు? నేను అంటే మ్యూజిక్లో కొంతవరకు నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది. టీచింగ్ చేస్తున్నా, ఏదో కొద్ది గొప్ప ఏదో సంపాదించుకున్నా, ఏదో అట్లా నడుస్తుంది పుట్టకి. ఏమంటున్నా అంటే, నా మ్యూజిక్ ద్వారా నాకు ఉంది. మ్యూజిక్ ద్వారా అది కష్టం, అది నేను ఎంచుకునే ఫీల్డే చాలా కష్టం. మళ్ళీ కొంచెం లేట్గా లైఫ్లో అందులో సరే వచ్చినా కొంచెం నాకు టైం పడుతుంది. నాన్నది కూడా కవిత్వం, నా స్టైల్లో ఇంకోటి ఏదో ప్రజలకు తెలిసే విధంగా ప్రతి ఒక్క కవిత అసలు అందులో ఎంత పవర్ ఉంది. ప్రతి ఒక్క అది నాకేంటంటే, నాన్న బుక్ అనేది భగవద్గీత, బైబుల్, ఖురాన్తో ఈక్వల్. నాకు అది సత్యం ఉంది అందులో, సత్యం. ఎవరైనా అందులో రాసింది రాంగ్ అని ఒక్కళ్ళు చెప్పమనండి. ఎందుకంటే అది భగవద్గీత, ఖురాన్, బైబుల్ సత్యం అని అంటారు. సో రిలీజియన్స్కి వస్తే వాళ్ళు దేమీ దర్ సంథింగ్ డిఫరెంట్, బట్ అది సత్యం. ఇది ఎంత సత్యం, ఐ ట్రీట్ ఇట్. మీరు ప్రమాణం ఏది చెప్పాలంటే మా నాన్న పుస్తకం మీద నేను ప్రమాణం చేయాల్సి వస్తుంది. దట్ ఈజ్ మోర్ దెన్ భగవద్గీత. మై ఫాదర్స్ పోయట్రీ, మై ఫాదర్స్ వాట్ ఎవర్ ఏంటంటే కళ, అది నాకు. సో అది నేను చదువుతున్నప్పుడు మనిషి అంటే ఇట్లుండాలా అని ఆయన రాసిండు ఒకటి కవిత, పేదవాళ్ళ గురించి. అది సింపుల్గానే, గుడిసెలే మేడల్ని కడతాయి, కానీ మేడలే గుడిసెల్ని కొడతాయి. ఇంత సింపుల్, జస్ట్ 2 లైన్సే. అవును, ఇంత బ్యూటిఫుల్ ఉంది. ఇది ఇంతే. నాన్నకు కరెక్ట్ రికగ్నిషన్ దొరకాలి ఫస్ట్. మోర్ దెన్ మనీ, అలిసటి ప్రభా డిజర్వ్స్ రెస్పెక్ట్, బెటర్ రెస్పెక్ట్.
ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ దే ఐ మీన్ నేను ఈక్వల్ అని అంటే నో మోర్ దాన్ ఎనీబడి ఎల్స్. ప్రజా కవులు ప్రజా గాయకులు ఎట్లున్నారో హీ డిజర్వ్స్ బెటర్ రెస్పెక్ట్ దెన్ ఎనీబడి ఎల్స్. అంతే కదా, అంతే ఇంకా అదే అని చెప్తున్నాను. ఆయన చేసిన త్యాగంకి ప్రతి ఒక్కరికి తెలవాలా. నాకు ఉద్దేశం నాకేందంటే బాధ, పేదోళ్ళకి తెలియదు, పేదోళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసేటట్టుగా అది ఎట్లా ఉంటుందంటే, ఈటెల రాజేంద్ర సార్ కూడా ఇచ్చినారు అనుకోండి స్టేట్మెంట్, ఓహో ఈయన మాట్లాడింది కాబట్టి ఆయన గొప్పోడు, అట్లయితే అట్లనే కానీ అనిపిస్తుంది నాకు. అప్పుడే అట్లయితే అట్లా వాళ్ళు చెప్తేనే గొప్పలు అయితే సరే అట్లనే కానీ, అంటే ఆయన లెఫ్ట్ ఐడియాలజీ ఆయన పేరు తీసుకున్నాను కొంచెము. మళ్ళా వీళ్ళ నోట్ల నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి మా నోట్లో వస్తేనే గ్రేట్. నేను రేవంత్ అన్న వాళ్ళు కూడా వెళ్ళినాం మేము రోజు. వెళ్తే అలసిటి ప్రభావం వాళ్ళ కొడుకుని మా గద్దరంకు స్థాయి మా నాన్న బతుకుంటానంటే అసెంబ్లీలో మా రేవంత్ అన్న మా డాడీ పేరు తీసుకున్నాడు, కేటీఆర్ అని రామన్న కూడా తీసుకున్నాడు, పొన్నం ప్రభాకర్ అని మాండల అంటుడే అని అన్నాడు, మాండల అంటుడు మా ఇంటి పక్కనే ఉంటాడు అని చెప్తే పొలిటికల్ ఎన్నో మాట్లాడతారా, అసలు టైంకి వచ్చేసరికి అసెంబ్లీలో మస్తు మాట్లాడతారా అని అన్నారు. నువ్వు అసలు తెలిసి మాట్లాడు తెలుగు పోలీస్ అయినా ఇట్లా అన్నాడు, తెలిసి మాట్లాడు తెలుగు మాట్లాడు నీకు తెలియదు ఏం మాట్లాడుతున్నావు, నీకు మాట్లాడే నేర్చుకొని అన్నాడు. నాకు అప్పుడు సరే ఎందుకు పెట్టుకోవాలని వదిలేసిన, ఓకే సార్ అని వచ్చేసిన. నేను వెయిట్ కలుద్దాం అని రేవంత్ అన్న కలుస్తున్నారు అందరికీ. అప్పుడు ఇంతకుముందు అప్పుడు కలిసినారట ఈవినింగ్ స్టార్టింగ్లో చెప్పినారు, వెళ్ళినా ఇంట్లో కలుస్తున్నారు అంటే. అది అట్లా పరిస్థితి అట్లా ఉంది. సో అది బాధేసింది. అందరూ అక్కడ బయట అట్లా మాట్లాడతారు, అంతవరకే మాట్లాడరు ఏదో జస్ట్ అని. నిజానికి వచ్చేసరికి ఏంటంటే అలశెట్టి ప్రభాకర్ గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కానీ పురస్కారాలు ఇచ్చేటప్పుడు మాత్రం గుర్తుండరు. అలశెట్టి ప్రభాకర్ ఫ్యామిలీ గుర్తుండదు వాళ్ళకు. 2 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మరి అప్పుడెట్లా గుర్తుంది? అలశెట్టి ప్రభాకర్ కవితలు మాత్రం చదవడానికి గుర్తుంది. అది కూడా రామన్న మాట్లాడితే కౌంటర్ గా మళ్ళీ ఆయన మాట్లాడి అంతేగాని లేకపోతే యాక్చువల్లీ ఏంటంటే నిండు అసెంబ్లీ సాక్షిగా అందరూ అలశెట్టి ప్రభాకర్ తలుచుకున్నారు కానీ వాస్తవ రూపంగా వచ్చేటప్పటికి ఒక సాయం లేదు, ఒక మాట లేదు, ఒక పురస్కారం లేదు, గుర్తింపు లేదు, మర్చిపోయినరు. అప్పుడు ఇప్పుడు నేను అడుగుతా, డస్ మై ఫాదర్ డజంట్ డిజర్వ్ భారతరత్న? మనం కాదు అంటే అడుగుతున్నా, పద్మశ్రీలు వాటికంటే హీ డిజర్వ్స్ భారతరత్న నన్ను అడిగితే. వాళ్ళే అవార్డులు రివార్డులు కూడా సరిపోవు. అది థ్యాంక్ యూ, అది ఇంకా అన్నారు థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఆయన అవార్డులే తీసుకోవాలి, అదే కరెక్ట్. కాళోజీ నారాయణరావు సార్ కూడా తీసుకుంటే అవార్డు తీసుకుంటే కూడా అసలు తీసుకోకూడదా అన్నారు. ఆయన పెద్దగా మాట్లాడకూడదు కానీ మరి మా నాన్న ఏది కూడా తీసుకోలేదు అట్లాంటి ఇంకో కాంట్రవర్సీ కూడా అవార్డులు అలశెట్టి ప్రభాకర్ ఇస్తున్నారు కదా అని అది కూడా అంటారు. సరే ముగిస్తాను ఇక. కవి అంటే కష్టజీవికి ఇరువైపులా నిలిచేటువంటి వాడే కవి, వాడు మాత్రమే కవి అని చనిపోయే వరకు, తుదిశ్వాస విడిచే వరకు, ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఊపిరితిత్తులు పగిలి రక్తం నోటి ద్వారా బయటికి వచ్చేంత వరకు కూడా బతికినటువంటి ఏకైక కవి అలశెట్టి ప్రభాకర్. ఆ అలశెట్టి ప్రభాకర్కు నేటి వరకు దక్కాల్సిన స్థాయిలో గుర్తింపు, ఆ అలశెట్టి ప్రభాకర్ కుటుంబ సభ్యులుగా మీకు ఇవ్వాల్సిన స్థాయిలో ప్రాధాన్యత నేటికి ఇవ్వటం లేదు అనేటువంటిదే నా బాధ మాత్రమే కాకుండా అలశెట్టి ప్రభాకర్ను గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరి బాధ, తెలంగాణ ఉద్యమకారుల బాధ కూడా ఇదే. ఇప్పటికైనా సరే అలశెట్టి ప్రభాకర్ను ప్రభుత్వాలు గుర్తించాలని, మీకు ఏ స్థాయిలో సహకారం ఇవ్వాలో ఆ సహకారం ఇచ్చి తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ గనక జరగకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఎందుకు ప్రభుత్వాలు వెలివేస్తున్నాయో, ఎందుకు ప్రభుత్వాలు ఇవ్వట్లేదో ప్రశ్నించేందుకు నేను ముందుంటాను. నాతో పాటు మరికొంతమందిని మూడు తీసుకువచ్చి ప్రశ్నిద్దాం, నిలదీద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మరొకసారి ఇంత టైం నాకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ మోర్ థ్యాంక్ఫుల్ దాన్ ఇట్స్ రియలీ ఆనర్ టు టేక్ ఇంటర్. నాకు ఎందుకంటే మీ వాయిస్ ఎక్సలెంట్ వాయిస్, అసలు మీ వాయిస్ అసలు బేస్ నో వాయిస్. నేనంటే నాకు కొంచెం పాడతా, కొంచెం అది ఏంటంటే సింగింగ్ ఉంది కాబట్టి ఐ నో హౌ టు హ్యావ్ బట్ ఇట్ ఈస్ యువర్ వాయిస్ ఇస్ న్యాచురల్. ప్రజల కోసం నిలబడదాం, ప్రజల తరపున. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్, గ్రేట్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్.